మరి ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మనం వినబోతున్నాం. ఈ వాక్య భాగం ఏమిటి అని అన్నప్పుడు 23వ కీర్తనలోనే అమ్మ చదువుతారా? 1-2 వచనం చదువుతారండి. చాలా అద్భుతమైన వాక్య భాగం. అంత సులభంగా ముగిసే వాక్యం అయితే కాదు ఇది. మరి దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం. ఏదైనా ఒక గంట, అప్పుడు 9 అయింది కదా. మీలో చాలామంది టిఫిన్లు కూడా చేయలేదు కదండి. చేశారా? చేయలేదు కదా, మరి వదిలేసేయాలా? అంచేత ప్రభు బల్లి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టుకుందాం కొద్దిసేపు. ఏమండి, తర్వాత టిఫిన్ అలాంటివి ఏమన్నా ఆలోచన ఉంటే చూద్దాం. ఈరోజు వాక్యాన్ని మనం చూద్దాం. అమ్మ చదువుతారమ్మా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఏమండి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అద్భుతమైన వాక్య భాగం. ఏమండి, ఈ అదృష్టం దేవుని పిల్లలకి దేవుడు మరి వాళ్ళకి అలాగా ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఇది చూసినప్పుడల్లా నేనే అర్థంతో చూస్తానంటే, ఏదో ప్రభువుని ధరించుకోనండి అని అన్నాడు తెలుగులో. ఏమంటే ప్రభువుని ధరించుకోనండి అని అన్నాడు. అది చదువుతున్నప్పుడల్లా నాకు ఎంత నవ్వు అనిపిస్తుందో. అది 3:27 అనుకుంటున్నాను, గలతీయులకు రాసిన పత్రికలో రాశాడు. ఏమని? మీరు బాప్తిజం పొందిన మీరు అందరూ యేసు ప్రభుని ధరించుకున్నారు అన్నాడు. యేసు ప్రభుని ధరించుకోవడం అంటే మామూలా? అది ఏదో నాకు ఆశ్చర్యంగా అనిపించింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు వేసుకుంటారు చూడండి, అట్టాగా డ్రెస్ ఉంటుంది చూడండి, అది ఎన్ని రకాలుగా ఆ యుద్ధంలో కాపాడేస్తుందో అట్లానే నేను అనుకుంటాను. యేసు ప్రభుని ధరించుకోవడం అనేది ఎట్లా చెప్తున్నాడబ్బా? యేసు ప్రభుని ఎవరితో పోలిస్తే అంటే ఏ వేటితో పోలిస్తే సరిపోతుందబ్బా? అది మనం 22లో చదువుతాం. అపోస్తుల కార్యాల్లో ఏమని చదువుతాం? సూర్యుని కంటే మిక్కిలి తేజస్సు కలిగిన వాడు అంటాడు. 26లో కూడా అది చదువుతాం. అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయంలో కూడా చదువు. అంటే ఎంత మహా గొప్ప దేవునిని నీ జీవితంలో నా జీవితంలో ధరించుకోవడం అద్భుతంగా లేదా? చాలా ఆశ్చర్యంగా లేదా? 1:3లో చదువుతాం కదా, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన దేవుని తేజస్సు అని రాసినాడు. కొలసి 1:15లో చదువుతాం ఏమని? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. మామూలు కాదు ఆయన్ని ధరించుకోవడం. అందుకే కాబోలు నిన్ను ముడితే ఆయన కనుగుట్టును ముట్టినట్టు అని అంటున్నాడేమో. అట్టాగా అన్నీ అసలు ధరించుకోవడం అనే మాట నేను మామూలుగా వదలబుద్ధి కాలేదు. బోబ్బా దేవా దేవా ఎంత సేఫ్టీ ఇచ్చేసావు నువ్వు. భక్తులు ఏమని రాస్తారు? మీరు ఆయన మనసును ధరించుకోండి, మీరు ఆయన యేసు ప్రభువుని మీరు కలిగి ఉండండి, ఇట్లా ఉంటాయి. కానీ చదివే కొద్దీ ఏమి లేదండి. నేను నిండా ఆయన ఉన్నాడు. ఇప్పుడు కృపకు వేడుకున్నారనుకోండి, ఆయన ఆనందపడతాడు అని అంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో కృప వారిని ఆవరించును అని అంటాడు. యేసు ప్రభువే నీ మీద అలాగా, నీ లోపల అలాగా, నీ లోపల ఉంటాడు, బయట ఉంటాడు. చెప్పాలంటే శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు నేను అంటాను, ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకోవాలబ్బా, వదలకూడదబ్బా. ఇది ఈ తారతమ్యత మనం తెలుసుకోవాలి. మరియమ్మ గారేమో ఒకలాగా అర్థం చేసుకుంది, మార్తమ్మ గారు ఒకలాగా అర్థం చేసుకుంది. ఇల్లు ఒకటే, కానీ ఆ ఇంట్లో మరియమ్మ గారు అయితే ఆయన పాదాల దగ్గర ఉండిపోతే చాలు అనుకుంది. మార్తమ్మ గారు అయితే ఆయనకి నేను అన్నీ అందిస్తే చాలు, నీళ్ళు కావాలా, అన్నం కావాలా, కుర్చీ వేయాలా, సాయం చేయాలా, ఆయన సేవకు అటు ఇటు వెళ్ళొస్తే ఏమన్నా దేవునికి అదే కానుక ఇవ్వాలా, ఇట్లాంటి ఆలోచనలు, అన్నం పెట్టాలా ఆయనకి. ఏమో ఇద్దరు బాగానే ఉన్నట్టున్నారు. కానీ ప్రభు తేల్చేసాడు ఏంటంటే, అమ్మా మార్తా, నువ్వు అనేకమైన కార్యాల వల్ల తొందరపడుతున్నావు, నీ వల్ల అమ్మా నేను నువ్వు వండిన భోజనం తినడానికి వచ్చాను అనుకుంటున్నావా అమ్మా అని యేసయ్య కుర్చీలో కూర్చొని చెప్పవలసినవన్నీ మార్తకి చెప్పవలసినవే. ఎవరికి చెప్పాడు? మరియమ్మ గారికి చెప్పి, అమ్మా కాస్త ఖాళీ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి చెప్పు, ఆవిడికి చెప్పు, ఎందుకంటే నేను వచ్చింది ఆమెకి తొందరతో ఏమి ప్రమాదం వస్తుందో అని చెప్పి వచ్చిన నీ దగ్గరికి వాక్యం చెప్పి వెళ్ళాడు. ఒకే ఇల్లు, యాసావు అదే ఇంట్లో ఉన్నాడు, యాకోబు అదే ఇంట్లో ఉన్నాడు, కానీ తేడా వచ్చేసింది వాళ్ళల్లో. ఏమండి, అందుచేత నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ 23వ కీర్తనలో దేవుడు మనలను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడట? శాంతికరమైన జలముల దగ్గరికి. ఎక్కడికండి?
మొట్టమొదట ముందు మనం సంఘం అంతా ఏం చేయాలంటే అండి, ఆయన ఈ నీళ్లను కలుగు చేసినందుకు ముందు దేవునికి ఏం చెల్లించాలి? ఏం చెల్లించాలి? అమ్మ నేను ఊరికే చెప్పట్లే, ఇగో ఈ వాక్యం వెనకాల దేవుడు దీవించబడునుగాక అంటే దేవుడు దీవించబడాలి అంటే అదైతే ఆయనకు దీవెనలు ఏంటని అనుకోకండి. ఆయన దీవెన యెహోవా, ఇప్పుడు తెలుగులో సన్నతించండి అని ఉంటుంది, ఇన్ ఇంగ్లీష్లో బ్లెస్డ్ హిస్ నేమ్, బ్లెస్డ్ గాడ్ అని దేవుడిని దీవించండి అని. నా దేవుడు దీవెనకరంగా నా విషయంలో ఉండడానికి నేను కూడా ఆయన ఎప్పుడూ దీవెనకరంగా ఉండాలని కోరుకుంటాను. అందుచేత నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ 23వ కీర్తనలో వచనంలో చదువుతున్నాం, 2 వచనంలో కదండి, ఏమంటే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. అప్పుడు జలములు అని అన్నప్పుడు లేదా నీళ్ళు అన్నప్పుడు ఎన్నో పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు నీళ్ళకి పేర్లు చెప్పండి, ఏమేమి పేర్లు చెప్తారు మీరు? జలములు. స్పర్జన్ గారిని అడిగితే చెప్తాడు, నీళ్ళు అండు జలములు జలములు అంటాడు. ఎవరు పెద్ద బాలసుకి చదువు వచ్చాడేమో అని అనిపిస్తుంది. సరే, జలములు. ఇంకా నీళ్ళ, నీళ్ళు అయిపోయినాయా? అంతేనా? 2 ఉంటాయా? ఇంకేం ఉండవా? అయ్యయ్యో, పెద్ద పెద్ద కళ్ళు ఇటు చూస్తున్నారేంటి? వర్షాన్ని ఏమంటాం? అవి నీళ్ళేనా? ఎలాగ అనుకోవాలి? ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంచెం వినండి. ముందు దేవునికి నీళ్లను కలుగు చేసినందుకు 1వ అధ్యాయంలోనే చదువుతాం, ఆదికాండంలో కదా. అది ఏకంగా 2 రోజులు దాని పనిని చేసినట్టు, అంటే ఏ రోజుకి ఆ రోజు సిస్టమేటిక్గా చేసినా దాంట్లో డివిజన్ అంటూ తయారు చేయడానికి ఆయన కూడా టైం పట్టింది ఆయనకి. సరే, ఇప్పుడు నేను అంటాను, ఈ నీళ్లను కలుగు చేసిన దేవునికి మీరు ఏం చేయండి అంటే, మొట్టమొదట దేవునికి మహిమ చెల్లించాలి. ఎందుకంటే మానవుడికి ఎన్ని % నీళ్ళు ఉంటాయి ఒంట్లో? ఈ ఒంట్లో 70 ఓ 70%, ఏమండి ఒక 20-25% ఏమున్నాయి? ఓ 30% మిగిలినవి అన్నీ అనుకుంటాం. కానీ అసలు వీడు బరువు ఉండడానికి కారణమే నీళ్ళు అనుకుంటా కదా. ఏమంటే మనిషి చనిపోయినప్పుడు వాడిని తూకం వేస్తారు, ఏమంటే చనిపోక ముందు తూకం వేస్తారు. తూకం వేసినప్పుడు అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, మా ఏదో ఒక 25-30 గ్రాములు బరువు ఉంటుందట ప్రాణం. అదే ఆత్మ అంత తగ్గుద్దనా ఏదో అంటారు అలాగా. సరే, నేను అంటున్నాను, మొట్టమొదట ఏమంటే బైబిల్ గ్రంథంలో నీళ్లను ఆల్రెడీ మన వర్తమానాల్లో ఉంది. ఎందుకంటే ఆదికాండం నేను 1వ అధ్యాయం 2వ అధ్యాయం సృష్టి 7 రోజుల గురించి చెప్పిన దాంట్లో మ్యాటర్ ఉంది. కాకపోతే ఈరోజు వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇంత గొప్ప దేవుడు నిన్ను ఎట్లాంటి నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాడు? ప్రళయం దగ్గరికా? ప్రళయం దగ్గరికి తీసుకెళ్తున్నాడా? కాదు. సముద్ర ఘోష లాగా ఉంటుంది చూడండి, అలజడి, అదే తుఫాన్ అంటారు, అందులో తీసుకెళ్తున్నాడా? కాదు. ఎక్కడ తీసుకువెళ్తున్నాడు అంటే శాంతికరమైన. అబ్బా, ఈ వాక్యంలో దేవుడు చాలా దీవెనకరంగా కనబడునుగాక. ఒక వచనం నేను చెప్తాను. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఈ సముద్రాన్ని రేపువాడు అని ఆయనకు పేరుంది. దేవుడికి ఏం పేరుంది? రేపడం అంటే ఏంటి? ఏమండి, రెచ్చగొట్టడమే. అలల మీద అలలు మొత్తం ఒక విధంగా. అది తెలుగులో చూడండి అమ్మ, రెఫరెన్స్ చూడండి. యోబు గ్రంథం 26, 12, 13 వచనాల్లో సముద్రమును రేపువాడు అనేది చూస్తాం. సముద్రాన్ని అలాగా దాన్ని నిమ్మలంగా ఉండనివ్వకుండా అనుకుంటే కనుక దాన్ని రెచ్చగొట్టాడంటే అది లేచి ఏమంటే మట్టిని అలా మింగేస్తుంది. ఏమంటే దేశాలు వెళ్ళిపోతాయి దాంట్లోకి. సముద్రం పొంగింది అని అంటారు చూడండి, రేపువాడు. ఆ విషయంలో కూడా దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేను చెప్తాను, ఇప్పుడు వినండి. సముద్రాన్ని రేపువాడు ఏమో ఉందమ్మా, అలాగా చదువుతారమ్మా ఒకసారమ్మా. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, సముద్రాన్ని రేపుతాడు. తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. సముద్రాన్ని ఆయన పైకి ఏమంటే అది మరి ఎన్నో కొబ్బరి చెట్లు తాడి చెట్లు కంటే ఎత్తుగా వెళ్ళిపోయి అంత కెరటాలు వాటికి ఇచ్చేస్తాడు ఆయన. అదే అంతా కూడా అక్కడ ఆయన బలం. ఒకటి బాగుంది కదా. రెండవది బైబిల్ వాక్యాల్లో అమ్మ 65:6 వచనం కీర్తనలో సముద్ర ఘోషను అణుచువాడు అంతే ఉందమ్మా. అలాగా సముద్ర ఘోషను ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. ఇప్పుడు సముద్రాల యొక్క ఘోష అంటే దాని అరుపుల్ని
దాని స్వరాన్ని పైకెత్తనివ్వకుండా అని మొదలెట్టింది అనుకో, అయ్యో అదే రాత్రులు అటు సైడ్ సముద్రం ఒడ్డున ఉంటే అయిపోయినావు, ప్రాణాలు లేచిపోతాయి కదా. అందుచేత అప్పుడు ఇందులో కూడా నాకు దేవుడు ఎలా కనిపించాడంటే సముద్రం కన్నా ఈయన బలవంతుడు. దేవునికి స్తోత్రం. సముద్రాలు ఘోష అన్నాడు. ఒక్కటి కాదు, సింగిల్ కాదు. అరేబియా, హిందూ మహాసముద్రం, ఇంకో సముద్రం, ఆ సముద్రం, ఎన్నో సముద్రాలు ఉన్నాయి కదా. ఇన్ని సముద్రాల్ని అని అన్నాడంటే అంతే. అక్కడ బైబిల్ వాక్యాల్లో సముద్ర ఘోషను అన్నుచ్చువాడు. ఇప్పుడు అన్నుచ్చువాడు అనేది ఒకటే, రేపువాడు అనేది ఒకటే, గుర్తుపట్టండి. మూడవది బైబిల్ వాక్యాల్లో, ఇది కూడా మా బైబిల్ వాక్యాల్లో ఎట్లాగా ఆలోచన చూద్దాము అని అంటే 93వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏమని రాశాడు అక్కడ? విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. యెహోవా శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంచేత సముద్రాన్ని ఏమండి అందులో ఉన్నదంతటినే ఎలాగా అణిచేయాలంటే అణిచేస్తాడు, రేపాలంటే రేపగలుగుతాడు. ఇంకో వచనం నేను చెప్తాను. ఇది కూడా అమ్మా నహూము గ్రంథం, ఇది అన్ని వచనాలు చదవండి. 3 వచనం 4 వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3, 4 వచనాలు ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది, నీళ్లను అంటే సముద్రాన్ని రేపువాడు ఆయనే, సముద్రాన్ని అణిచేవాడు ఆయనే. ఏమండి తర్వాత విస్తార జల సముద్ర ఆ ఘోష కంటే, ఆ వాటికి ఉండే స్వరము కంటే, మీరు ఎప్పుడైనా సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయట, అంత అవి కూడా ఎంత, ఓ 10 టన్నులు. 10 టన్నులు అంటే ఎంత? టన్ను అంటే ఓ 1000 కేజీలు ఉంటుందండి. 1000 కేజీలు ఉన్నాయనుకో, అట్లా 10 టన్నులు అంటే బాబాయ్ ఎంత బరువు ఉంటాయట. ఉంటాయి. మళ్ళీ వాటికి ఒక స్వరం, అక్కడెక్కడో మైళ్ళు క్రింద అది అరిస్తే పై వరకు వినబడేటట్టు ఉంటుంది. ఇలాంటి వాటన్నిటిని కంట్రోల్ చేయగలిగిన వాడు నిన్ను నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడు? శాంతికరమైన జలముల యొద్ద. అంటే ఇప్పుడు అర్థమైందా? సముద్రాన్ని రేపగలిగినవాడు ఆయన, సముద్రాన్ని అణిచేసేవాడు ఆయనే, సముద్రాన్ని ఎండబెట్టగలిగిన వాడు ఆయనే. ఈయన ఎవరు అంటే ఈ జలముల కన్నా శక్తి కలిగిన వాడు, సముద్రాల కన్నా శక్తి కలిగిన వాడు ఆయన. నిన్ను నన్ను ఎక్కడ? శాంతికరమైన జలముల యొద్ద నడపడం. ఇది మాత్రం చాలా ఆశ్చర్యం. అంటే నేను అనుకుంటాను దీనికి ఇలా నేను రాసుకున్నది ఏమిటంటే, ఇప్పుడు బైబిల్లో ఈ జలముల దగ్గరికి తీసుకువెళ్ళడం, ఈ అనుభవం ప్రతి క్రైస్తవుడికి ఉండాలబ్బా. ప్రతి క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళాలి? శాంతికరమైన జలముల దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో దీన్ని ఇంకొక రకంగా దీన్ని చూస్తే ఒక 7 రకాలుగా ఈ శాంతికరమైన జలము అని అన్నప్పుడు పూర్తిగా అందులో దేవుని వాక్యం కనిపిస్తుంది పూర్తిగా. మళ్ళీ అందులోనే మీరు బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా పూర్తిగా కనిపించేది ఏమిటంటే దేవుని ఆత్మ కనిపిస్తుంది. ఆలోచన చేయండి సార్, అది ప్రత్యేకమైన వాక్యం అది. మళ్ళీ ఇందులోనే మీరు ఇంకా డీప్గా వెళ్ళారనుకో, అక్కడ అన్ని రకాలుగా ఆ శాంతికరమైన జలం యేసు ప్రభువై ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది. అందుచేత నేనేమంటానంటే ప్రతి వాడికి దిక్కెవరు అంటే ఏమంటే యేసు ప్రభు తప్ప వేరేది ఏమి ఉండదండి. ఆయన వాక్యం తప్ప వేరే ఏమి ఉండదండి. ఈ జలములన్నిటి మీద ఆయన ఆత్మ ఉండునుగాక ఉండాలి. ఇది చాలా పెద్దగా. ఇక మళ్ళీ చెప్తున్నాను, ఈ శాంతికరమైన జలములు ప్రకృతి సంబంధిక ఉండవు. అది కూడా చెప్తున్నాను, వినాలి. ప్రకృతి సంబంధం ఉంటారు చూడండి. అంటే దేవుడు అంటే ఎచ్చులకు వెళ్ళడం, ఎటకారం ఆడడం, దేవుడు అంటే ఏదో పెద్ద ఓవరాక్షన్ చేయడం, ఇట్లాంటి వాళ్ళకి ఈ అనుభవం రాదు. ఇది బైబిల్లో అలాగే రాశాడు. వాళ్ళకి ఈ కోణానికి వెళ్ళలేరు వాళ్ళు.
ఎందుచేత అంటే శాంతికరమైన జలముల దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా కూడా దేవుని ఆత్మచేత ముద్రించబడిన వాళ్ళై వాళ్ళ లోపల దేవుని వాక్యం పుష్కలంగా ఉండడం. ఏమండి వాళ్ళు ఇది వీళ్ళకి ఎలా రాయాలి అని ఎలా రాశాడు అంటే ద్వితీయోపదేశకాండ వచనం చూడండి అమ్మా, అది 11వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 12వ వచనం ఏమని రాశాడు అక్కడ? అది ఆకాశ వర్ష జలము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, జలము త్రాగును. అంటే అమ్మా ఈ శాంతికరమైన జలములు మనకు లేకపోతే మన బతుకు లేదమ్మా. ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తీ దేశం అంటే వాళ్ళకి నీళ్లు లేకరు కాదు, ఈ ప్రపంచంలోనే దీవెనకరమైన నది ఏది నైలు నది వాళ్ళకు ఉంది. దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చినాడు. కానీ ఇది కాదమ్మా, నేను ఇచ్చే నీళ్ళు తాగాలి. పై నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి? ఆకాశ వర్ష జలం, పరలోకం నుండి వచ్చే నీళ్ళు. దేవునికి స్తోత్రం. అది తాగి బ్రతకాలి. అట్లా ఏమంటే బైబిల్లో 28:12 చూడండి అమ్మ. అదే ద్వితీయోపదేశకాండంలో ఏమని రాశాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో ప్రత్యేకమైన మాట. ద్వితీయోపదేశం యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును తెరచును. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక విషయం చెప్తున్నా, దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళు మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరమ్మా. కాదు, నటించే వాళ్ళకే ప్రమాదం ఉంది. నేను అనేది ఏంటంటే, నాకంటూ ఈ బైబిల్ సొంతం కాకపోతే నేను దేవునికి సొంతం కాలేను. అర్థం చేసుకోండి. నామకార్థంగా బ్రతుకుదామని అనుకుంటే ఈ శాంతికరమైన జలములు వాళ్ళకి దక్కవు. వాళ్ళకి దక్కవు. బైబిల్లో నీళ్ళ కోసం కూడా మీరు ఏమండి కొంచెం డీప్గా ఆలోచన చేస్తారని అనుకుంటున్నాను. ఎన్ని రకాల నీళ్ళు ఉంటాయో చెప్తారా? నీళ్ళల్లో కూడా ఉప్పు నీళ్ళు ఉంటాయట. ఉంటాయా? ఉప్పు నీళ్ళు ఉంటాయి. చప్పిడి నీళ్ళు ఉంటాయా? చప్పిగా ఉంటాయి. అవి ఎంత తాగినా తాగబుద్ధి కాదు కదా. మరి నీళ్ళల్లో ఏమంటే ఏ నీళ్ళు? తీపిగా ఉండే నీళ్ళు ఉంటాయట, ఉప్పుగా ఉండే నీళ్ళు ఉంటాయట. అసలు నేను అంటున్నా, నీళ్ళు అనగానే రుచి ఉండదు, పచ్చి ఉండదు అనేది అది చరిత్రలో రాస్తా ఉంటారు. కానీ నా దేవుడు ఎంత మంచోడు అంటే, నీకు శాంతికరమైన జలముల దగ్గరికి నిన్ను తీసుకెళ్ళడానికి నిన్ను ఎన్నుకున్నందుకు ముందు నువ్వు నిజంగా ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలగాలని నువ్వు ముందు ఎగబడి ఆయనకు మహిమ చెల్లించే బిడ్డగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎట్లా చెప్తే బాగుంటుంది అని నేను కూడా ఆలోచించేప్పుడు అది చూడండి అమ్మ, బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే కనుక కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదండి. ఇందులో ఏమంటే తన్ను ప్రేమించు వారికి, అదే 2వ అధ్యాయం అమ్మ, దేవునికి మహిమ కలుగునుగాక, తాను ఏమి దాచి ఉంచినాడో ఏమండి అవి చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు. ఇప్పుడు అమ్మ తన్ను ప్రేమించే వారికి సిద్ధపరిచిన దాంట్లో ఇది ఒకటి వచ్చింది బయటికి. ఏమొచ్చింది? తన్ను ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన ఎన్నో ఉన్నాయి. పరలోకం ఉంది ఏమండి, పరిశుద్ధుల స్వాస్థ్యం ఉంది సార్ ఏమంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇదిగో శాంతికరమైన జలముల దగ్గరికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం. అమ్మో, సముద్రం గనక అది ఇష్టం వచ్చినట్టుగా అది గనక విజృంభిస్తే మన మధ్యకాలంలో బొంబాయికి ఎంత కష్టం వచ్చింది కదా, ముంబాయికి. అట్లానే ఏదో పేర్లు పెడతారు. తుఫాన్ రాగానే వీళ్ళు ఇష్టం వచ్చినగా ఏదో పేరు పెట్టుకుంటారు. ఆ పేరులో సరేరా భలే పెట్టారా మీరు ఈ పేరు అని చెప్పి ఆ పేరుతో దులిపేసి వెళ్ళిపోతుంది అది. కానీ నేను ఒక విషయం అడుగుతున్నాను, ఏమండి బైబిల్లో వర్షమునకు తండ్రి కలడా ఉందమ్మా? ఉన్నదండి. వర్షానికి అంటే ఈ నీళ్ళకి ఎవరైనా దేవుడిని మనం ఇప్పుడేమనాలి? శాంతికరమైన జలములు అనగానే ఆయన మన కోసం ఎన్నో సిద్ధం చేశాడమ్మా. ఆ సిద్ధం చేసిన వాటిల్లోకి నువ్వు ఒకటి ఈ జీవిత యాత్రలోనే ఏది అనుభవించుకుంటూ పరలోకానికి చేరే మనిషిగా మనము కావాలి. దేవునికి స్తోత్రం. అంచేత శాంతికరమైన జలముల దగ్గర
నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగని చెప్పి లోతు ఉండదా? ఉంటుంది, ఉంటుంది. అక్కడ నేను అది కూడా చదివాను, ఆలోచన చేశాను. ఏమండి, అక్కడ లోతు ఉంటుందా? ఉంటుంది. తర్వాత అక్కడ అలలు ఉంటాయా? ఉండొచ్చు. కానీ వాటన్నిటి పేరు పెట్టింది ఆయన ఏంటంటే, ఇది మాత్రం శాంతికరమైన జలములు. దేవునికి స్తోత్రం. అక్కడ నేను ముంచేయడానికి నదులు లోబడిన వెళ్ళినా అవి నీ మీదకి పొర్లి రావు. అది వాక్యం ఇక్కడ. అందుచేత నేనేమంటున్నానంటే, ఈ నీళ్ళ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎట్లాంటి వాడంటే అండి, ఇందాకేమో సముద్రాన్ని రేపేవాడు ఆయనే అని అన్నానుగా, సముద్రాన్ని అణిచేవాడు ఆయనే అని అన్నానుగా, సముద్రాన్ని ఎండగొట్టేవాడు ఆయనే అని అన్నాను కదా. ఇంకో వచనం చదువుదాం, ఒక వచనం చదువుదాం. అది ఎట్లా ఉందబ్బా అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం దీన్ని కూడా మనం ఆలోచన చేసి దీంట్లో కూడా మనం చూడాలి. 38 యోబు గ్రంథం 30వ వచనాన్ని ఒకసారి చూస్తారమ్మా. ఏమని రాశాడు అక్కడ? జలములు రాతివలే గడ్డగట్టును. జలములు ఎలాగండి? రాయంత గట్టిగా చేసేస్తాడట. ఎట్లాగమ్మా? రాయంత గట్టిగా. అదేటివా? ఏమంటే విచిత్రం ఏంటంటే, జలములు రాళ్ళను కూడా కరగదీసేస్తాయని రాశాడు. అది కూడా ఉంది బైబిల్లో. రాయిలాగా గట్టిగా చేసేయడం కాకుండా నీళ్లను కూడా ఆయన ఏమంటే నీళ్లతోటి రాళ్ళను కరగదీసేస్తాడు. చాలామంది గనేట్ రాయల్లాగా ఉంటారు చూడండి అమ్మా. ఇప్పుడు సౌలు అనగానే ఎవరైనా ఆయన భయంకరమైన రాయే, మామూలుడు కాదండి. అసలు ఆయన పేరు ఎలా పైకి వస్తుందో నేను చూద్దామని అడ్డుపడేవాడాడు కదా. అలాంటి సౌలుని పౌలుగా కరగదీసి పడేశాడు అంతే. ఇక బైబిల్లో అలాగా చాలా వచనాలు ఉన్నాయి సార్. ఏమండి అనుకుంటే, ఏమండి పేతురు అలాగే సీమోను అని అర్థాలు ఉన్నాయి కదా. సీమోను అంటే ఏమిటి? చంచలుడు. సీమోన్ అంటే అర్థం ఏంటి? చపల చిత్తుడు. సీమోన్ అంటే ఏంటి? అడ్రస్ లేనోడు. సీమోన్ అంటే ఒండ్రు మట్టి. ఒండ్రు మట్టి అంటే అంటే నీళ్ళు గట్టి కొడితే కొట్టుకుపోతాడు, ఎక్కడ పోతాడో పోతాడు. కానీ సీమోను, నేను నిన్న ఈ రోజు నుంచి నేను రాయిలాగి చేయబోతున్నాను అన్నాడు. అంటే ఆయన ఎంత గట్టోడో చెప్పడానికి. నీళ్ళ కన్నా రాయిని ఏమండి కరగదీయాలంటే నీళ్ళెట్టి కరగదీసేస్తాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి బాబు. నేను లేతు మిషన్ దగ్గర చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎంత అయినా సరే మనం ఇచ్చిన ఐడియా ప్రకారం కటింగ్ చేయాలి, నీళ్ళు పోతానే ఉంటారు అక్కడ మిషన్లో. పోతానే ఉంటుంది, కరగదీసేస్తుంది, కోసేస్తూనే ఉంటుంది. ఇదంతా ఆశ్చర్యం. కాకపోతే నేను చెప్పాల్సిన వచనం ఏమిటంటే, నా ప్రభువు నిన్ను శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తున్నాడు. అట్లా నడిచే ఆ దమ్ము, ఆ ప్రత్యేకత ఎంత గొప్ప. బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మీరు చూడండి సార్ ఎలాగుంటుందంటే, ఏమండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ఏమండి యోబు గ్రంథం 38 28వ వచనం, ఏమండి ఇవన్నీ మనం చదివితే ఏమండి వర్షానికి ఆయనే, నీళ్లకు ఆయనే తండ్రిలాగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 38 28 చదువుతారమ్మా. ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథం. ప్రైజ్ ద లార్డ్. వర్షమునకు తండ్రి ఉన్నాడా? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? ఎప్పుడైనా కొంచెం తీరిగ్గా ఉన్నప్పుడు ఆ 38 చదవండి. మంచు గట్లు ఎలా వచ్చినాయో అవన్నీ ఆయన ఎక్కడెక్కడో దాచుకుంటాడు. ఆయన నీళ్ళకు కూడా ఆయన రూములు కట్టుకున్నాడు ఆయన. అప్పుడు సముద్రం అని అంటున్నాం, అణిచేవాడు ఆయనే, రేపేవాడు ఆయనే, ఎండగొట్టేవాడు ఆయనే, రాయిలాగా చేసేవాడు ఆయనే, మళ్ళీ ఆ నీళ్ళకి తండ్రిలాగా నిలబడేది ఆయనే. మళ్ళీ బైబిల్లో ఎలా రాస్తాడంటే, బైబిల్లో చూడండి సార్ 104 13వ వచనంలో చదివితే, అదొకసారి చదవండి అమ్మా. 104 13వ వచనం, కీర్తన. అందులో మనం చూసినట్లయితే, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. ఆయన ఏం చేస్తున్నాడట? జలధారలు ఇచ్చును. అబ్బాబాబా, నీళ్ళు ఇచ్చేది ఆయనండి బాబు. నీళ్లును ఇది ఇప్పుడు ఇలాగా ఒక రకంగా నీళ్లు ఆ పైనుంచి అలా కొండల మీదకి, మరి కింద నుంచి కనుక మనం నీళ్ళు ఆ కొండ మీదకి పంపించాలంటే అవి 2000 3000 ఇంకా ఎన్నో మైళ్ళు కిలోమీటర్లకి అవి ఎక్కువగా ఉంటాయి. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఇలాంటి దేవుడు నన్ను ఎక్కడికి నడుపుతున్నాడు? శాంతికరమైన. ఇప్పుడు శాంతికరమైన జలములు ఎంతమందికి కావాలి అమ్మ? శాంతికరమైన జలములు అంటే మన బతుకు బాగుండడానికి కారణం అదొక్కటే. దేవుడు ఈడు కుదురు పట్టలేదు,
ఈ నిలవాలంటే ఈ వెనకాల నేను ఉండాలి, ఈ కుటుంబం వెనకాల నేను ఉండాలి, లేకపోతే వీళ్ళు శాంతికరమైన జలముల దగ్గరికి రాలేరు. ఇక సార్ నేను దేవుని తరపున వాక్యం చెప్తున్నాను, మీకు నచ్చితే వాక్యాన్ని స్వీకరించండి. అనామకులుగానో ఏదో కాలం గడుపుకొని కొంతకాలం ఏదో అలాగా వాక్యాలు అలా కాదమ్మా. తల నెరసి ఇందులోనే ఉండిపోయేటట్టుగా మారాలండి. ఖచ్చితంగా ఇదిగో నువ్వు దేవుని ఇంటిలో నాటబడిన బిడ్డగా కావాలండి. అలాగా ఉండగలిగితే కనుక నేను ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమండి, బైబిల్ వాక్యాల ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నది ఏమిటంటే, ఇంతగా నీళ్లను ఆయన కలుగు చేసేవాడు అని అన్నాడు కదా. ఇర్మీయా గ్రంథం 14:22 చూస్తారమ్మా. వర్షానికి తండ్రి ఆయనే, జలములకు మూలం ఆయనే, ఆయన లేకుండా నీళ్లు రావు, ఆయన గదులలో నుండి నీళ్లను రప్పిస్తున్నాడు. చదవండి అమ్మ ఇప్పుడు. జనముల వ్యర్థ దేవతలలో జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ వర్షానికి మన వాళ్ళకి పిచ్చిమొక్కల వాళ్ళు ఎలాగుంటారంటే బుర్ర తక్కువ అని అనాలా, లేకపోతే ఏమో అసలు ఏమో తలకాయలో ఏమండి బుర్ర ఏమన్నా ఉన్నట. కుక్కలు నక్కలు వర్షాలు తెచ్చేస్తాయట. ఎట్లకి చేస్తారు పెళ్ళిళ్ళు? కుక్కలకి నక్కలకి. బైబిల్లో రాశాడు ఏ శక్తికి కూడా లేదు వర్షం కురిపించాలి అని అంటే. ఏమంటే దేవతల వల్ల కాదు, దెయ్యాల వల్ల కాదు, దుష్ట శక్తుల వల్ల కాదు, అంధకార శక్తుల వల్ల కాదు. ఈ వర్షం రావాలి అంటే ఆయన ధననిధి అని అనాలి. బైబిల్ ప్రకారంగా వర్షాన్ని అది నీకు ఒక బ్యాంకులో నిలవేసుకున్న ధనం లాంటిదే అని అనాలి. అంటే బైబిల్లో తెలుగులో నీతి వర్షం అని రాస్తాడు, తొలకరి వర్షం అని అంటాడు, కడవరి వర్షం అని అంటాడు. అంటే ఆయా సమయానికి దేవుడు నీకు నీళ్ళిచ్చి నిన్ను పోషించి ఈ విధంగా చేయగలుగుతున్నాడంటే ఆయన మామూలోడు కాదు బాబోయ్. అందుచేత ఇంత గొప్ప దేవునికి శాంతికరమైన జలముల దగ్గరికి నన్ను నడిపించేవాడా నీకు స్తోత్రం అని ఆయనకు మనము వందనాలు తెలియచేయాలి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళ గురించి బైబిల్లో ఎలా రాస్తాడు? అమ్మ ఈ ఒక్క వచనాన్ని కూడా మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. 34 చదవండి అమ్మ. సామెతలు 30వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాశాడమ్మా? అక్కడ ఎట్లా రాశాడో చూద్దాం. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు తన పిడికళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? ఏంటంటే తన పిడికళ్లతో నీళ్లు గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? ఎవడు? అంటే ఇప్పుడు బట్టలో నీళ్లను మూట కట్టడం అంటే మేఘాల్లో, అదే అర్థం అదే మేఘాల్లో. అంటే అప్పుడు నీళ్ళని ఈ సొలొమోను గారు దీని మీద బాగా చదివి ఆయన ఏమన్నాడంటే 11:3 అనుకుంటున్నాను. ఆయన ఏమంటాడంటే దేవుడు మేఘాల లోపలికి నీళ్ళని తీసుకొచ్చి పెడతాడట. పెట్టి ఎక్కడికి వెళ్ళి కురియాలో వాటికి ఆయన చెప్తాడు. అవి వెళ్ళి అలా చేస్తున్నాయి. అందుచేత ఇప్పుడు నేనేమంటానంటే బయట ఎంతగా నీళ్ళ గురించి ఒక చరిత్ర ఉంది, అది మనం చూసి ఇప్పుడు నువ్వు నేను ఏ నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి? ఉప్పు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? చప్పుగా ఉండే నీళ్ళ దగ్గరికి వెళ్దామా? ఏ నీళ్ళ దగ్గరికి వెళదాము? సార్ దేవుణ్ణి నువ్వు ఎంత గట్టిగా పట్టేసుకుంటావో నీకు దమ్ముంటే ఇప్పుడు మొదలెట్టు సార్, ట్రై చేయండి సార్. ఆయన నీళ్లు లేని చోటుకి వెళ్ళి ఆయన నుంచోనే ఆ బండతోటే కావలసిన నీళ్ళు తీసుకురా అంటే ఆ బండ ఏమంటే ఎడారిలో బండలో నుండి సముద్రం అంతా నీళ్ళు వచ్చినాయట. ఎంత నీళ్ళమ్మా? సార్ ప్రభువుకి వందనాలు చెల్లించొద్దా? సముద్రంలాగా ఏది రాయిలో నుంచి అటేమో పరలోకంలోంచి కురిపిస్తున్నాడు. అక్కడి నుంచి కొండల మీదకి సముద్రాల లోపలికి 24 గంటల సముద్ర ప్రయాణాలు చాలా చేశాను గతంలో. నేను ఏమండి చాలాసార్లు ఓడ ఎక్కి పరిచర్య విషయంలో వెళ్ళేవాడిని. నేను వెళుతున్నప్పుడల్లా నాకు నవ్వు అనిపించేది ఒక్కోసారి. దేవుడా ఎంత అద్భుతమైన దేవుడు! ఈ సముద్ర ప్రయాణం ఒక్కోసారి అంటే కొత్తగా ప్రయాణం చేస్తే మనం కడుపులో ఉన్న పేగులన్నీ ఇక్కడికి వచ్చి ఉంటాయి రెడీగా, ఎప్పుడోకప్పుడు కక్కేతే అన్నీ వచ్చేస్తాయి అన్నట్టు వచ్చేస్తుంది. అలాగ ఉంటుంది. అంత కష్టం ఆ సముద్ర ప్రయాణం. ఆ ఓడ కంపు అదొక రకమైన కంపు వస్తుంది సముద్రం. ఆ ఓడ చూసుకోండి అయిపోయింది ప్రాణాలు. ఎప్పుడైనా మీరు అండమానికి వెళ్ళాలంటే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కనీసం
వచ్చేటప్పుడు మాత్రం ఎట్లాగా, వచ్చేటప్పుడు కాదు, వెళ్ళేటప్పుడే మీరు ఏం చేయండి, విమానంలో వెళ్ళండి. వచ్చేటప్పుడు మాత్రం మీరు వాడలో రండి, అప్పుడు తెలుస్తుంది వాడ ప్రయాణం. కొంత దూరం వెళ్ళాక సముద్ర వాతావరణం మారిపోద్ది. ఇక అక్కడ చూడండి సార్, 24 గంటలు గట్టి వర్షం కురుస్తుంది. మామూలు వర్షం కాదు, కొడితే చురుకు చురుకు అని తగిలేటట్టు ఉంటాయి అన్నమాట. వాడ పైకి వెళ్ళి కూర్చోండి, ఎప్పుడు వర్షం పడతానే ఉంటుంది. ఇక చూడాలి సార్, ఆ వర్షం మీద పడతా ఉంటే తెలుస్తుంది, ఎంత రాయిలో తగిలిందిరా బాబు అనిపిస్తుంది. అలాగా అంత వర్షం ఎప్పుడు కొడతానే ఉంటుంది. దీనికి తోడు పెద్ద పెద్ద చేపలు అలాగే ఎగిరి మళ్ళీ కిందకి పడతా ఉంటాయి. దేవా, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. సముద్రానికి చూడండి, ఒక మాట చెప్తాను, ఇది కూడా బైబిల్లో ఎలా రాశాడంటే 147వ కీర్తన 8లో మనుషులకు ఆయన నీళ్లను ఏం చేస్తాడమ్మా, ఆయన సిద్ధపరచువాడు. చదవండి అమ్మ. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. సిద్ధపరిచే దేవుడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. వర్షాన్ని సిద్ధపరిచే దేవుడు. సరే, సిద్ధపరిచేస్తాడు. దాన్ని ఏమో మనం బైబిల్ వాక్యాల ప్రకారంగా నేనేమంటానంటే, ఆ వర్షాన్ని 37 యోబు గ్రంథం 11వ వచనంలోను, 26 8వ వచనంలోను, అలాగే ప్రసంగి 11:3లో ఈ వర్షాన్ని కావలసినంత ఏమంటే కావలసిన చోట కురిపించాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు అడవులు కాలిపోతున్నాయి అనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారు? విమానం నిండా నీళ్ళు వేసుకొని వెళ్ళి పొలోమని ఆర్పుతాకి ట్రై చేస్తారు. ఆర్పడానికి వారం రోజులు. కానీ దేవుడు కనుక 10 నిమిషాలు వర్షం కొట్టాడంటే ఆవిరిపోతాయి. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ నీళ్లు అలా నింపి, మేఘాల్లో నింపి, వాటికి ఏ రకమైన యంత్రం పెట్టాడు కానీ పొలోమని వెళ్ళిపోతున్నాయి, నీళ్ళు మోసుకొని వెళ్ళిపోతున్నాయి. వెళ్ళి ఎక్కడ కురవాలంటే అక్కడ కురిచేసి, అంటే అక్కడ బైబిల్లో రాశాడు. యెషయా గ్రంథం 55లో ఏమంటాడు? 10వ వచనం, వర్షం భూమి మీద కురిపించాక వ్యర్థంగా తన దగ్గరికి వెళ్ళదట. తన దగ్గరికి వ్యర్థంగా, ప్రభువా నువ్వేమో మరి నింపావు, ఏం చేయాలి, బరువు మొయ్యలకు అక్కడే కూలిపోయాం అని అనవట. ప్రభువా నువ్వు నింపావు, పలానా చోటుకి వెళ్ళమన్నావు, అక్కడికి వెళ్ళాము, అక్కడే కురిసాము. అట్లాగే మానవునికి దేవుని వాక్యం కూడా అంత అమూల్యమైనది. నీళ్ళే వ్యర్థంగా వృధాగా తిరిగి నా దగ్గర రాకుండా జవాబు నింపుకొని వస్తాయి. అట్లాగే నా వాక్యం అంతకన్నా గట్టిది అన్నట్టుగా దేవుడు చూపించాడు అక్కడ. సరే అమ్మా, ఈ ఒక్క వచనాన్ని కూడా మళ్ళీ చదువుదాం. యెషయా గ్రంథం, అదే యోబు గ్రంథం 37:6వ వచనం ఒకసారి చూడండి అమ్మా. యోబు గ్రంథం 37:6వ వచనాన్ని, నీవు భూమి మీద పడుమని హిమముతోను, వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన మరి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వర్షం పడాలంటే ఆయన ఆజ్ఞ మేరకే జరుగుతాయి. ఆయన ఆజ్ఞ మేరకే వర్షం. అంటే ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నీళ్లను ఆయన మేఘాల్లో పెట్టేసుకుంటున్నాడు అని అన్నాడు చూడండి. అలాగా పై ఒక తర్జుమాలు ఎలాగుందంటే, నీళ్లను కూడా కొలుస్తాడట ఆయన. అంటే అంత ప్రత్యేకతలు ఈయనకు ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పండి? ఇప్పుడు శాంతికరమైన వాక్యం అంతా శాంతికరమైన జలములే. కానీ నేను ఇన్ని వాక్యాలు ఎందుకు చెప్పాను? వీటికన్నా గట్టోడు సార్, వీటికన్నా బలవంతుడు సార్. ఆయన నీళ్లను ఆయన ఏం చేస్తున్నాడు? తన పుడిసిలులో పట్టుకుంటున్నాడు అంటున్నాడు, వస్త్రంలో పట్టుకుంటున్నాడు అంటున్నాడు. అంటే మేఘంలో వాటిని కొలుస్తాడు, వాటికి ఇంత ఉండాలని. ఏ రోజుకి ఆ రోజు సంవత్సరం జరుగుతూ ఉండగా ఆయన భూమిని తన యొక్క మహదైశ్వర్యముతో దానిని నింపి మనకు ఆయన ఎంతో ప్రత్యేకంగా నీళ్లను ఇచ్చువాడై ఉన్నాడు. ఇప్పుడు మనం వాక్యాన్ని విందాం. ఇదే వాక్యాన్ని మనం ఆలోచన చేయడానికి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈరోజు మీకు ఇచ్చే ఒకటేంటంటే, నీళ్ళకి అంటే భయము అనేది ఒకటి ఉన్నది కదా, భయము అనేది ఒకటి ఉంది. దానికి సరి అయిన పిక్చర్ ఒకటి మీరు చూడాలి. అట్లాగా ఒక ఆలోచన మనం చూద్దాం. ఆలోచన చేసిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నువ్వు ఎంత బాగుండాలని నిన్ను శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? సముద్ర ఘోష ఉంది, సముద్రం ఎంతో గొప్పదో పెద్దదో చూసాము, ఆ అలలకు ఎంతో శక్తి ఉంటుందని చూసాము. ఇంతటిని ఆయన కంట్రోల్ చేసి నిన్ను మాత్రం ఎక్కడ తీసుకెళ్తున్నాడు? శాంతికరమైన. అప్పుడు దీని మీద నువ్వు ఎలాగైనా ఆలోచన చెయ్యాలి. ప్రభువా, ఇందులో ఉన్న శ్రేష్టత నేను నీకు అంతగా
ఇష్టమైన బిడ్డనే, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ఇంత మంచి చోటికి తీసుకొని వచ్చావు. ఇప్పుడు నేనేమంటాను అని అంటేనండి, బైబిల్లో మీరు ఎప్పుడు కూడా గమనించండి, శాంతికరమైన జలముల దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా అది కూడా నేను అంటాను పుట్టాలి, అదొక అదృష్టం, అది ప్రభువు ద్వారా నీకు నాకు కలిగిన భాగ్యం అని తలంచి ప్రభువు హెచ్చాలని ఆలోచన చేద్దాం. వర్షము, వడగళ్ళు, మంచు, ఏమండి ఇప్పుడు ఇంత గొప్ప దేవుడు కదా. 29 కీర్తనకు వెళదాం. అక్కడ 10వ వచనంలో చదివితే గనక ఎంత భయంకరమైనటువంటి ఈ ఎలాగమ్మా చదువుతారు అది? యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. జలముల మీద ఆయన ఎవరండి? ఆయన అంటే అప్పుడు ఆయన ఎంత గట్టోడు అంటారు? ఎంత గట్టోడు అంటారు? ప్రళయ జలములు. ప్రళయం అంటే మీరు నోవహు గ్రంథానికి వెళ్ళాలి, అదే అదే ఆదికాండం నోవహు చరిత్రకు వెళ్ళాలి. ప్రళయం వచ్చినప్పుడు అసలు అంతు చిక్కలేదట, అంత అలాగే నిండిపోయి. కానీ బైబిల్లో రాత్రాడు ఆ జల ప్రవాహంలో, జల ప్రళయంలో ఆయన ఆసీనుడై కుర్చీ వేసుకుని కూర్చున్నాడు అక్కడ, సింహాసనం వేసుకుని. అంటే అంత గట్టోడు అనడానికి. ఇంకొకటి అదిలోనే 3వ వచనం చదవండి అమ్మా. అక్కడ ఏమని రాశాడు? యెహోవా స్వరము, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, గర్జించుచున్నాడు. మహాజలముల మీద, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. జలముల మధ్యలో ఆయన ఎలాగున్నాడమ్మా? మహాజలములు అంటే అక్కడ వెలుతురు కూడా ఉండదు, పైన అంధకారం కమ్మేసినట్టు మేఘాలు, కారు మేఘాలు, మబ్బులు వచ్చేసి ఉంటే ఇటు చూస్తే అసలు బైబిల్లో ఇలాంటివి ఉన్నప్పుడు వాటి మధ్యలో ఆయన సరదాగా తిరిగేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఏమండి అర్థమవుతుందా? ఏమండి ఆలోచన అవుతుందా? ఏమండి యేసయ్య ఎవరు? నీళ్ళ మీద నడిచినవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వచనాలు బట్టి దేవా సముద్ర పొంగును అణుచువాడా నీకు స్తోత్రం. సముద్రాన్ని రాయిలాగా గడ్డలాగా కట్టేసేటట్టు చేసేవాడా నీకు స్తోత్రం. ఇంకేం చెబుతా? సముద్రపు యొక్క ఘోషను ఏమండి అణిచేసేవాడా నీకు స్తోత్రం. సముద్రాన్ని అనుకుంటే కనుక లేకుండా చేసేసేటట్టు చేసేసేవాడా నీకు స్తోత్రం. కానీ నిన్ను నన్ను శాంతికరమైన జలముల దగ్గరికి నడిపించడం అద్భుతం, అద్భుతం, ఆశ్చర్యం. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చాలా ప్రత్యేకమైనవి. వర్షాన్ని సిద్ధం చేయడం, ఆయన చెప్పిన చోటుకి వెళ్ళి అది కురవడం, ఏమంటే వర్షానికి లేదా నీళ్లకు ఆయన నది అది ఎలాగా అంటే ఆయన దాని కంట్రోల్లో పెట్టుకొని, ఆధీనంలో పెట్టుకొని నడిపించడం, ఏమంటే చాలా ప్రత్యేకం. బైబిల్ వాక్యాల్లో చదివితే కనుక అమ్మో ఇవి చాలా ప్రత్యేకమైన విషయాలే ఉన్నాయి. ఒక్క విషయం చెప్తున్నాను, శాంతికరమైన జలములు ఎలాగున్నాయో చివరి దినాల్లో వార్నింగ్ కోసం ఏమండి భూమిని కూడా వార్నింగ్ అంటే జలప్రలయం అంటే మామూలు కాదు, అదొక పెద్ద ప్రమాదం, జాగ్రత్త. కానీ దేవుని పిల్లలు మాత్రం ఎవరో మీరు ఎలా బతికారా? మేము బతికాం. కారణం ఏంటంటే శాంతికరమైన జలములు. అదేంటి అదే నెలల్లో వెళ్ళినోళ్ళేమో మంచిగా వెళ్ళిపోయారా, శాంతికరమైన జలముల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయారా. వెనకాల మేము కూడా నడుస్తాం. మేము ఎందుకు నడవకూడదు? మేము కూడా నడుస్తాం. నడవండి. నడిచిన తర్వాత మోషే గారు ఏమన్నా అన్నాడు? దేవా ఇదేంటి ప్రభువా, నీ బిడ్డలుగా ఉన్న మేము అందరం కూడా నడిచేటట్టు ఇది సముద్రాన్ని 2 పాయలుగా గోడ కట్టేసినట్టు, కాంక్రీట్ గోడ కట్టేసినట్టు కట్టేసావు. మేమందరం ఇందులోంచి చాలా ప్రశాంతంగా వెళ్ళగలిగాం. వెనకాల వీళ్ళు కూడా వస్తున్నారు ప్రభు అని అంటే, వస్తున్నారా? చేయి జాపు అన్నాడు అంతే. కావండి మరి వాళ్ళకుందమ్మా శాంతికరమైన జలం. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? 14వ అధ్యాయానికి వెళ్ళారు అనుకోండి, నిర్గమాకాండంలో. వద్దు ఈయన ఏదో మనతో తగాదా పెట్టుకున్నాడు, వాళ్ళకి దేవుని పిల్లలకి మనం కీడు చేసామని చెప్పి ఇప్పుడు మనతో యుద్ధం చేస్తున్నాడు రా, ఎవరే మనం పారిపోదాం రా అని వాళ్ళు ట్రై చేశారట. ఎవడైనా తప్పించుకున్నాడండి? ఒక్కడు తప్పించుకున్నాడని బైబిల్లో ఉందా? రాజుతో శుద్ధ అందరూ సీసములాగా సముద్రములో మునిగి చచ్చిపోయారు. చూసారా? నీకు అయ్యే నీళ్ళు శాంతికరం, అవే నీళ్ళు వెనకాల వచ్చే వాళ్ళకి అది ప్రళయంలాగా చేస్తాడు. అమ్మ నేను చెప్పేది వినండి. ఏమండి నీళ్లు లేవు అని అనుకోవద్దు. నీళ్ళనిచ్చే దేవునికి నాకు అనిపిస్తుంది సార్ ఈ వాక్యాలన్నీ చూస్తే, నువ్వేంటి నీ బతుకేంటి, మనల్ని దేవుడు గుర్తించడం ఏంటో అంతుపట్టదు. కేవలం ఈ పుణ్యానికి మన బ్రతుకులు ఈ బైబిల్ గ్రంథం ఇచ్చి నిన్ను మంచోని చేసేసాడు. ఈ బైబిల్ అంతా అలుముకుని ఉన్నది ఎవరు? యేసు ప్రభు. ఏమండి యేసు ప్రభువుని బట్టి
ఆయన ఏమన్నాడు, అమ్మ మనల్ని నీళ్ళ దగ్గరికి రమ్మంటున్నాడు. ఏమని అంటున్నాడమ్మా, ఇప్పుడు శాంతికరమైన జలముల దగ్గర రావాలనుకో, నీళ్లు లేకపోయినా కూడా రండయ్యా, సారీ డబ్బు లేకపోయినా కూడా మీరు రండయ్యా, అది అంటున్నాడు. అది యెషయా గ్రంథం అమ్మ, ఎన్నో వచనం అది? యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఆ వాక్యాన్ని చూస్తే కనుక చాలా ప్రత్యేకమైనటువంటి వచన భాగాన్ని మనం చదువుతాం. అట్లానే మనం యోహాను సువార్త 6:37లో కూడా చదువుతాం. నేనేమంటున్నాను అంటే, బైబిల్ వాక్యాల ప్రకారంగా మనం ఆలోచన చేయాల్సిన ఒక ప్రత్యేకమైన సత్యం ఏమిటంటే, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే వారిని ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? శాంతికరమైన జలముల దగ్గరికి. మరి ప్రభువా మా దగ్గర ఏమీ లేవు ప్రభువా అన్నారుకో, రూకలు లేకపోయినా పర్వాలేదు రండి. 55 యెషయా గ్రంథంలో మనం చదువుతాం. 1 వచనం, 2 వచనం, 6:37 అదే అక్కడ మనం చదువుతాం. ఎక్కడ ఏమండి యోహాను సువార్తలో కూడా చదువుతాం. ఇది నేనేమంటానంటే, ఎప్పుడైతే ఇది శాంతికరమైన జలములు అని అన్నారో చాలామంది యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు బైబిల్లో మీరు గమనించాలి. ఎలాంటి భోజనం ఉంది అని అనగానే అందరూ పరుగులు తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు ఏమంటే ఎప్పుడు భోజనం కోసమే మీరు అనుకుంటున్నారు కదా, రావాలి ఇప్పుడు మీరు జలముల దగ్గర రావాలి అని అనగానే ఇక వాళ్ళు ఏమనుకున్నారు, యేసు ప్రభు దగ్గరికి వెళితే మనకేం ఉండవంట అని చెప్పి వదిలేసి మీరు 6వ అధ్యాయం 66 కల్లా అందరూ శిష్యుల్లో కూడా చాలామంది వెళ్ళిపోతే ఆ మిగిలిన వాళ్ళు ఎవరో ఉంటే, మరి మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, నిత్యజీవపు మాటలు గలవాడు నువ్వే, మేమెవరి దగ్గరికి వెళతాము అని అన్నాడు. పేతురు గారు అన్నారు, ఇంకా శిష్యులు కూడా అలాగే అన్నారు. చాలామంది ఏంటంటే, ప్రభువు మాకు అవి ఇవి చేస్తే మేము ఉంటాం అన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు శాంతికరమైన జలముల దగ్గరికి నువ్వు రావాలి, నువ్వు తప్పకుండా రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి. యేసు ప్రభు వారు నిన్ను తీసుకువెళ్తాడు అనుకోండి, కాకపోతే నువ్వు ఆయన దగ్గర రావాలి. ఇప్పుడు బైబిల్ వాక్యాలు 5:40లో ఏమంటాడు యోహాను సువార్తలో, నిత్యజీవం కలగడానికి మీరు నా దగ్గరికి ఎందుకు రారు అని పిలిచాడు ఆయన. పిలిచి అడిగాడు, మీరు నిత్యజీవం పొందాలి అంటే ఇప్పుడు జలం ఉన్న చోటల్లా కూడా మనుషులు బతికారు అనేది హిస్టరీ చదువుతాం. నదీ తీర ప్రాంతాల్లో ఏం చేశారు, ఇప్పుడు చదువుతాం కదా, అరప్ప, మొహంజోదారో ఇలాంటివన్నీ మనం చదువుతాం కదా. ఈ నీళ్లు ఎటు సైడ్ అయితే ఎక్కువ ప్రవహిస్తూ ఉన్నాయో అటు సైడ్ అల్లా ప్రజలు బతికారు. హిస్టరీ చరిత్ర కూడా ఆధారాలు ఉండడానికి కారణం అదే. ఇప్పుడు నేను అంటాను, ఈ జలములకు జీవం ఉంది. ఏముంది? పంట పండుతుంది, అవి ఇవి తింటున్నాం, మనం బతుకుతున్నాం అనేది అక్కడికే కాదు. జలము అని అనగానే, సముద్రము అని అనగానే, నీళ్లు అని అనగానే, నదులు అని అనగానే, సరస్సులు అని అనగానే, కాలువలుగా ప్రవహించే ప్రతి చోట అక్కడ జీవం ఉంది. ఆ జీవమే నువ్వు నేను ఏది తెలుసుకోగలిగిన నజరయుడైన యేసు ప్రభు. అది ఈరోజు ఇప్పుడు మన వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, ఏమండి కొంతమందికి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అని ఉందనుకోండి, ఆంధ్ర బ్యాంక్ అనేది ఎప్పటి నుంచి ఉంది? బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఎవరో ఒక ఆయన ఏం చేశాడు, దానికి వెనకాల ఏం పెట్టాడు, ఆంధ్ర బ్యాంక్ ఉండొద్దు అన్నాడు. మన వాళ్ళు దానికి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు కానీ ఒప్పుకున్నారు కదా. ఒప్పుకొని ఆంధ్ర బ్యాంక్ తీసి ఏదో బ్యాంక్ పేరు పెట్టారు. అట్లాగే పెట్టారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు అక్కడ గోదావరి బ్రిడ్జి మీద కాటన్ దొరగారు బ్రిడ్జి కట్టాడు. ఆ కాటన్ పేరు తీసి అక్కడ వేరే వాడు పేరు పెడితే వాళ్ళు ఊరుకుంటారా? అట్లాగే దీని విషయంలో కూడా ఎందుకో చేయలేకపోయారు. నేనేమంటానంటే, ఇప్పుడు దేవుడు మనలను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? శాంతికరమైన జలముల దగ్గరికి. నేనంటాను, ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక గొప్ప భాగ్యం ఏమిటి అని అంటే, మనం ఈ బలమైన ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ వాక్యములో ఉన్న శ్రేష్టతను చూసినప్పుడు, నీళ్లను కలుగు చేసి ఎన్ని కార్యాలు చేసిన దేవునికి నువ్వెంత రుణపడి ఉంటావో నీకు అంతలాగా ఆయన జీవము నీలోకి వచ్చునుగాక. అర్థం చేసుకోండి అమ్మ. 5:40లోనమ్మ రాశారు, యోహాను సువార్తలో చదువుతాం. అలాగే మనం ఎక్కడ 20:31లో కూడా చదువుతాం. ఎక్కడ? యోహాను సువార్తలో ఏమని? మీరు ఆయన నామం దగ్గరికి వచ్చారనుకోండి, ఆ నామం మీకు ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది అని అంటాడు. ద్వితీయోపదేశకాండం 30:20లో చదివితే ఏమండి, ఇప్పుడు అందులో కూడా మనకేముంది? ఏమండి, మీ ప్రాణమునకు లేదా మీ శరీర ప్రాణాత్మలకు జీవము, మూలాధారము, క్షేమాధారం ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే సార్, ఇప్పుడు మెయిన్ వాక్యానికి వెళదాం. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ పాయింట్స్ విన్నాం. ఇప్పుడు దాకా ఏమన్నాం? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మెయిన్ వాక్యానికి వెళ్ళాలి. మరి ఓపిక చేసుకుందాం.
ఏమండి ప్రభు బల్ల ఉంది కదా, అమ్మ నేను ఎంతో కష్టపడి వచ్చానని చేత నేను కడుపు నిండా చెప్పాలని ఆశ ఉంది అని నేను చెప్పడం కాదు. ప్రభువు నేను అడిగింది ఏంటంటే నాకు మంచి సమయం ప్రాప్తించాలి. మీకు అర్థమవుతుందో అర్థం కాదో కానీ వాక్యం ప్రిపేర్ అవ్వడానికి 2 వారాల నుంచి పడతానే తిరుగుతూ ఉంటాం, మోకాళ్ళు వేస్తాం, ప్రార్థన చేస్తాం. నేను కూడా మా అమ్మతో చెప్తాను, ఏమ్మా మంచి సమయం ప్రాప్తించాలని ప్రార్థన చేయండి అమ్మా. వాక్యం చెప్పడం అంటే చాలా కష్టం అమ్మా. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు కొందరు ఉంటారు, వాక్యానికి వ్యతిరేకులుగా కూడా ఉంటారు. అందరినీ ఒక తాటి మీద నడపడం అంటే అది దేవుడు మంచి సమయం ప్రాప్తించాలి, ఆయన ఏర్పాటు చేయాలి. అందుచేత ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఇలా తీసుకుని వెళతాను. శాంతికరమైన జలముల దగ్గరికి మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. అప్పుడు శాంతికరమైన జలముల దగ్గరికి అని అన్నప్పుడు అవి నిన్ను ముంచేవు. ఏం చేయవు? 43లో చదువుతాం యెషయా గ్రంథంలో, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నువ్వు మునిగిపోవు. అదొక్కటి ముందు అర్థం చేసుకుందాం. ఏమంటే అది నీకు మేలే, ఖచ్చితంగా ఈ అనుభవం నీకు కావాలి. ఇదమ్మా ఇప్పుడు దేవుని వాక్యం మన లోపల శాంతికరమైన జలములు అంటే అది వాక్యంతో పోల్చారు అనుకుందాం. అప్పుడు వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి? శరీరంలో, ఇంకెక్కడ? ప్రాణములో, ఇంకెక్కడ? ఆత్మలో, ఇంకెక్కడ? తలంపులు, ఇంకెక్కడ? హృదయంలో, ఇంకెక్కడ? మాటల్లో, ఇంకెక్కడ? ఎముకల్లో, ఇంకెక్కడ? నరములలో, ఇంకెక్కడ? చూడండి ఇవన్నీ అర్థం చేసుకోండి. అప్పుడు శాంతికరమైన జలములు. ఇప్పుడు మనిషికి 80% నీళ్ళు అవసరమైతే దేవుని వాక్యం 100% నీళ్ళు కనబడాలి. ఇది మనిషి మర్చిపోకండి అబ్బా. ఈ వాక్యం లేకుండా నువ్వు క్రైస్తవుడని బిల్డప్ కొట్టకండి. చాలామంది రోగులుగా ఉండడం, చాలామంది బలహీనులుగా ఉండడం, ఈ వాక్యం నాకే ఇచ్చింది నిజమైతే నేను ఇది పట్టుకుని పోరాడాలి. ఇప్పుడు వాక్యం సైతాను గడు ఏం చేస్తున్నాడు? ఏమండి దేవుని వాక్యం మనిషిలో ఉండకుండా వాడు చేస్తున్నాడని 12:8 లూకాసు వార్తలో చదువుతాం, 13:19 కూడా మత్తయి వార్తలో చదువుతాం. వాక్యం మనలోంచి వెళ్ళిపోయింది అనుకో, ఈ జలం లేకపోతే మన బతుకు లేదు, ఏముండదు. అందుకే నేను అంటాను, పుష్కలంగా దేవుని వాక్యం నీళ్ళే 80% ఉండాలా అని అంటే, ఒకవేళ 70% ఉండాలంటే దేవుని వాక్యం 100% ఉండాలి. అది నీ చూపుల్లో కూడా ఉండాలి, నీ మాటల్లో కూడా ఉండాలి, నీ నడవడికలో కూడా ఉండాలి. నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుని వాక్యం ఉండాలి. వాక్యం లేని చోట ఏమండి అక్కడ వాళ్ళ బతుకు ఏమీ పైకి రాదబ్బా, వర్ధిల్లలేరయ్యా. నేను రోషంగా చెప్తున్నాను, కోపంగా చెప్తున్నాను అని అనుకోకూడదు, కానీ ఈ వాక్యము అన్ని చోట్ల ఏమండి వాక్యాన్ని చెప్పడం లేదు. చాలామందికి దేవుని పేరు మీద వ్యాపారం, దేవుని పేరు మీద పేరు తెచ్చుకోవడం, దేవుని పేరు మీద ఏవేవో ఉంటున్నాయి. బైబిల్లో 7వ అధ్యాయానికి మీరు వెళితే ఆ మత్తయి వార్త 21 చదివితే నీ పేరు మీద మేము అది చేయలేదా ఇది చేయలేదంటే చేశారు. ఏంటి అని అంటే అదే మరి అంచేత మేము మీకు తెలియదు అంటే అస్సలు మీరు తెలియదు అన్నాడు. అస్సలు తెలియదా? నీ పేరు మీద దయ్యాలు ఎలగొట్టారా? ఎలగొట్టారట. జాగ్రత్త. హీరో మినిస్ట్రీస్ అని చివరి రోజుల్లో వస్తాయి. వాళ్ళ పేరు చాలా గొప్పగా చెప్పుకోవడానికి అంటే ఇది మన దేశానికి బహుశా ఇంకా రాకపోవచ్చు, కానీ కొంతమంది అందులో ఫిక్స్ అయిపోయి వాళ్ళు అలాగా ఏమండి. ఇప్పుడు చూడండి, నేను చూస్తూ ఉన్నాను చాలామంది ఇప్పుడు గడ్డి తినబోతున్నారని ఒకడు అంటాడు. వీళ్ళు మనుషులే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు గడ్డి తినేస్తున్నారు. వాళ్ళు ఏంట్రా బాబు అంటే అదే పరిశుద్ధాత్మ అనట. చాలా తేడాలు ఉన్నాయి. జాగ్రత్త. చివరి దినాలు వచ్చేటప్పటికి మన అందరము కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయనే మనకు జీవ జలము. దేవునికి స్తోత్రం. ఆయనే మనకు జీవ వాక్యము. ఇప్పుడు దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నీరయ్యుండే. ఏమైందండి? నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే. ఎంత చక్కగా రాశారు చూసారా? అందుచేత అమ్మ క్రైస్తవులు అని అనగానే నేను కూడా చెప్తున్నాను, మీరు నాకు ఫేవరెట్గా మారొద్దు. నేను ఎప్పుడు చెప్తాను, అమ్మా పరలోకానికి అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలనే ఆశ ఉన్న ప్రతి వారికి యేసు ప్రభువునే పరిచయం చేయండి. అర్థమవుతుందమ్మా?
అర్థమవుతుందమ్మా? పౌలు ఎప్పుడైనా మీరు పౌలు గారు చేసినంత పరిచర్య ఎవరైనా చేశారంటే చేయలేదు మరి. కానీ చివరికి ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. దేమా వదిలేశాడట. దేమా ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఓ తిమోతి, చల్లో ఉన్నానమ్మా, నువ్వు వచ్చేటప్పుడు కొంచెం అక్కడ దుప్పట్లు ఉన్నాయి తెస్తావా అన్నాడు. పాపం తిమోతి దుప్పట్లు తీసుకొని వచ్చాడు. అప్పటికే పౌలు గారిని చంపేశారు. ఎంత బాధో చూడండి. ఏం లేదండి, ప్రభు కొరకు కోట్ల మందిని తీసుకొని వెళ్ళాడు, చివరికి ఒంటరిగా. అంటే నేను అనేది ఏంటంటే, దయచేసి ప్రజల అభిమానాన్ని పొందుకోవడానికి ట్రై చేయకండి, ట్రై చేయకూడదమ్మా. ప్రజలు నా చెప్పు చేతలో ఉండాలని కాదు. నేను నా సొంతంగా చెప్పిన రోజున అది నాకు ఆశీర్వాదం కాదు. ఈ వాక్యం నేను చెప్పిన తర్వాత అనుసరించకపోతే ఏం లేదమ్మా, నీకంటే వెనకొచ్చిన కొమ్ములు ఏమైపోతాయి? గొప్పలుగా మారుతారు. మీరు కొంచెం ఇబ్బంది పాలు అవుతారు. అట్లాంటి స్థితి రాకుండా లాగిన జాగ్రత్త పడదాం. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమిటి అంటే, ఈ నీళ్ళు గురించి, జలముల గురించి, వర్షము గురించి, వాటి మీద ఆయన ఎలా పెత్తనం చేస్తాడో, వాటిని ఎలాగ ఆయన మూట కడతాడో, ఎలాగ వాటిని కొలతలేస్తాడో, ఎలాగ వాటిని సిద్ధం చేస్తాడో, ఎలాగ ఆయన అక్కడ దాస్తాడో, ఎలాగైనా కురిపిస్తాడో, బాబా ఇదంతా అద్భుతం. అందుకే వర్షమునకు తండ్రి ఆయన. ఇప్పుడు శాంతికరమైన జలములకు ఆయన ఎవరు? తండ్రి. ఇప్పుడు నువ్వు ఆయన పిల్లోడు అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీళ్ళల్లో శాంతికరమైన జలముల దగ్గరికి వెళ్ళాలి. మరి అక్కడ ఏమేమి ఉంటాయంటారు? నీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మనకి ఏమేమి ఉంటాయంటారు? మీరు ఎప్పుడైనా ఇప్పుడు సముద్రం సంపద అని అన్నారనుకో, అంటే సముద్రంలో నీకేమేమి ఉన్నాయని అంటాడు? అంత ఐశ్వర్యమే, ఎప్పుడు కనుగోలేని ఐశ్వర్యం అంతా అందులో ఉందని. అన్ని దేశాల వాళ్ళు కోట్లు ప్రతి నెల కోట్లు వ్యాపారం చేస్తారు. నేనేమంటానంటే, నా ప్రభువే నీకు దొరికే చోటు ఏదంటే శాంతికరమైన జలములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 55 ప్రకారంగా యెషయా గ్రంథంలో ఉంది కదా, రూకలు లేకపోయినా మీరు అనేకమైన వాటికి వ్యర్థంగా ఎందుకు మీరు డబ్బులు చెల్లిస్తారు, మీ దగ్గర ఏం లేకపోయినా రండి అయ్యా అని అంటే, అలా వచ్చిన ఆవిడలో ఎవరండి? 12 ఏండ్ల రోగస్తురాలైన ఆమె దగ్గర ఏమీ లేకపోయినా ఆమె వచ్చేసింది. ప్రభువా నా దగ్గర ఏమి లేవు ప్రభువా, ఏం లేవు. ఎట్లాగా? పేతురు గారు ఉండాలి అక్కడ. అమ్మా ఊరికే అందరు ఎలాగ ఎగబడి వచ్చేస్తారు, వెళ్ళండి ఆయన అటు వస్తాడు, తర్వాత చూద్దరు. కానీ పేతురు గెంటేసేవాడేమో. ఏం లేకపోయినా కూడా ఏమండి వచ్చేస్తే ఆయన నీకు శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్తాడట. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి. ఆ అమ్మగారు అలాగే వచ్చింది. ఏమండి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగుపడిపోయింది. ఆమె ప్రపంచానంతటికి కూడా సాక్షిగా నిలబడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి నువ్వు నేను ఆలోచన చేయడానికి కొన్ని మనం చూద్దాం. మొట్టమొదట ఏమండి ఈ వాక్యాన్ని ఎలా చెబితే బాగుంటుంది అంటే, ఆయన మన దేవుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి అమ్మా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఏమని చదువుతున్నాం? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలిగిన వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. ఇప్పుడు శాంతికరమైన జలముల దగ్గరికి రావడం ఒక్కటే. అందులో ఏంటంటే మన జీవితంలో ఏమంటే మన దేవుడు ఎవరని చెప్పాలి? ఇప్పుడు శాంత మూర్తి. ఎవరండి ఆయన? చెప్పాలి. ఎవరినైనా కూడా ఏం లేదండి, పొరపాట్లు కానీ ఏదైనా తేడాలు ఉంటే కనుక నువ్వు వాటిని నాన్నవ్వకండి. అమ్మ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ బ్రతుకు, అమ్మగారు అయ్యగారు నేను మిమ్మల్నే చెబుతున్నా, మీరు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత తలగా అవ్వాలి. ఎలాగ ఉండాలండి? తలగా మారాలి. బాబు నేను కోరుకునేది చెప్తున్నాను వినండి. ఏమండి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పైకి రావాలి. అక్కడ మన కులమో, లేకపోతే అక్కడ మన జాతో, లేదా అక్కడ మన యొక్క చదువు, లేదా అక్కడ మన యొక్క ఏదో కోస్త రాజకీయ ఏం పనికిరావు. ప్రభువు దగ్గరికి వస్తే ఆయన శాంతమూర్తట.
ఆ మాట శాంతికరమైన జలముల దగ్గరికి వెళ్ళడానికి నిన్ను యోగ్యునిగా చేసేదే ఆయన శాంతి. ఏమో అక్కడ తెలుగులో ఆయన పశ్చాత్తాపడతాడని అనే మాట ఒకటి ఉన్నా, ఇంకో మాట నీకేం చెప్తున్నాడంటే తేడా ఏదైనా ఉంటే సెట్ రైట్ చేసుకొని ఆయన వైపు వచ్చేవద్దా అని అక్కడ మ్యాటర్ చదువుతాం. అది మాత్రమే కాకుండా నేను అంటాను, ఆయన ఎవరు అంటే బైబిల్ వాక్యాల్లో ఎంత గొప్ప దేవుడు. ఏమండి బైబిల్లో యెషయా గ్రంథం 9:6 ఏమండి బైబిల్ వాక్యాల ప్రకారంగా నేను చెప్తున్నాను, ఆయన ఎవరు అని అంటే నిత్యుడగు తండ్రి. ఎవరండి అయినా? శాంతికరమైన జలముల దగ్గరికి తీసుకెళ్ళేవాడు ఎవరైనా నిత్యుడగు అంటే నిరంతరం ఉండువాడు బాబు, నిరంతరం ఉండువాడు, చిరకాలం ఉండువాడు. కనుక నిన్ను శాంతికరమైన జలముల దగ్గరికి నడిపించడంలో తేడా లేదు అనేటట్టుగా నువ్వు నేను ధైర్యంగా ప్రభువులో నిలబడాలి. అది మాత్రమే కాకుండా ఇప్పుడు శాంతికరమైన జలములు అని అనగానే ఇప్పుడు చెప్పండి, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. శాంతి అనే దానికి తెలుగులో ఎన్ని పదాలు? తెలుగులో నెమ్మది వచ్చిందా? నెమ్మది, శాంతి, ఇంకా అమ్మ ప్రశాంతమైన స్థాయి, ఇంకా అమ్మ సమాధానం, ఇంకా నిర్మలం. ఇదంతా కూడా మీరు ఆలోచన చేయండి. నువ్వు వెళ్ళు చోటల్లా ఇది నీ చుట్టూ ఉండునుగాక. నెమ్మది ఉండాలమ్మా, సమాధానం ఉండాలమ్మా, శాంతి ఉండాలమ్మా. ఇప్పుడు శాంతికరమైన జలములు అనేదానికి మీకు ఎలా చెబితే అర్థమవుతుంది అంటే, ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత, వర్షం పడింది అయిపోయింది, ఆ తర్వాత ఒక రకమైన వెలుగు ఉంటుందట బైబిల్లో. మీకు అలా దాన్ని ఏమంటారు? దానికి ఒక పేరు ఉందబ్బా బైబిల్ వాక్యాల్లో. అది కూడా మనం చూడగలిగిన ప్రత్యేకత మనం బైబిల్ వాక్యాల్లో చూడగలుగుతాం. ఆ ప్రకాశాన్ని చాలా ప్రత్యేకముగా మనము గమనించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రకాశాన్ని మనము ఎప్పుడూ కూడా ఏంటంటే అది చూడగానే దేవుడు నీతో ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు. ఇంత వర్షం ఇచ్చి కాస్త తెరిపించినట్టుగా ఆ వెలుతురుతో నేను నింపుతున్నాడు అంటే దాని వెనక ఏంటంటే నీ బ్రతుకు చల్లగా ఉండునుగాక, దీవెనకరంగా ఉండునుగాక, శాంతికరంగా ఉండునుగాక, సమాధానకరముగా ఉండునుగాక. అందుకే నేను అంటాను, ఈయన ఎవరు అంటే శాంతమూర్తి. ఈయన ఎవరంటే నిత్యం ఉండే దేవుడు. ఈ నిత్యం ఉండే దేవుడి దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, నాకు బాగా ఇష్టమైన వచనం ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చినోడల్లా పచ్చగా ఉండాలి, యేసయ్య దగ్గరికి వచ్చినోడల్లా జీవంతో ఉండాలి. అదే యోహాను సువార్త 5:40 మళ్ళీ అది ఎందుకో ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆ వచనాన్ని పట్టుకొని నువ్వు జీవం కలిగిన వాడిగా, ప్రభువు నీకు ఇచ్చిన ప్రతి దానిలో కూడా నువ్వు ప్రత్యేకమైన బిడ్డగా ఉండేవాడిగానే కావాలి. అందుచేత నేనేమంటానంటే ఆయన ఉన్న చోట నీకేముండాలి? సమాధానం. ఇప్పుడు బైబిల్లో కూడా సమాధానం అనేదాన్ని నా సమాధానం అంటే నా శాంతిని నేను ఇస్తున్న లోకం ఇచ్చినట్టు యోహాను సువార్త 16:33 మీకా గ్రంథం 5:5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 ఈ వచ్చిన భాగాలను మనం చదువుతాం. అందుచేత నేనేమంటున్నానంటే సమాధానం, నువ్వు ఉండే చోట సమాధానం. ఎంతమంది గొడవలకు నిలయంగా ఉంటున్నారు చెప్తారా? ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకో, ఎప్పుడు అయ్యో నా వల్ల ఇంకా ఏమీ గొడవ పెట్టుకోలేదేటి అమ్మ. గొడవలు పెట్టుకునే వాళ్ళతో మీరు సరదా అనుకొని వాళ్ళని రాసుకుంటారు, పూసుకుంటారు. కొద్ది కాలం అయ్యాక వాళ్ళు వదిలిపెట్టేది ఏంటంటే అదే సిస్టమ్ నీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు నీ బతుకులో ఏముంటుంది? అందుకే నేనంటాను, ఇప్పుడు మందిరానికి వచ్చారనుకోండి, మందిరం అని అనగానే జీవ జల నదులు ప్రవహించు చోటిది. ఏది? ఏ చోట అమ్మేది? జీవ జల నదులు ప్రవహించు చోటు. అసలు మందిరానికి వచ్చిన తర్వాత నీలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తగాదాలు మనసుతో ఉన్నావు అనుకో, తేడాగా ఉన్నావు అనేది అర్థం ఇక్కడ తెలుస్తుంది. నీ వల్ల చేతనైతే ఏమంటే గాయం మానుపు. ఏం చేయాలండి? చేతనైతే ఏం చేయాలమ్మా? అమ్మ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారు ఉన్నారు, ఎవడో ఒకడు మందిరానికి నచ్చక మందిరానికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, వాళ్ళని నేను కలిశాను, నేను మాట్లాడాను అంటే అది వేరే. మీరేమో పాస్టర్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మేమెందుకు వెళ్ళకూడదంటే మరి వెళ్ళు, తర్వాత వచ్చేటప్పుడు శాంతికరమైన జలములు వస్తాయా? అప్పుడు నీకు ఏదొస్తుందో తెలుస్తుంది. పాస్టర్ గారు వేరే సార్, అతడు దేవుని తరపున ఒక నిబంధన చేయబడి ఉండి సేవ చేసేవాడు. ఎవరినైనా సరే నేను ప్రేమించడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి నేను ఉంటాను. మీరు ప్రార్థన చేయండి, కానీ వాళ్ళతో రాసుకోమని పూసుకోమని నేను చెప్పను. వాళ్ళని మీ ఇళ్ళకి వచ్చి అడావిడి చెయ్యమని కూడా నేను చెప్పను. ఎందుకు అంటే దానివల్ల వచ్చే అనర్థాలు వేరే.
బైబిల్లో ఉన్న సిస్టమ్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఒకవేళ అలా కాదండి, ఇది మందిరం బోల్డ్ ప్లేస్ ఉంది, పైన ప్లేస్ ఉంది, ఇంకా పొడుగున బోల్డ్ అంత ప్లేస్ ఉంది, నేను ఎందుకు అని పోతే పోనీ ఎవరు ఎలాగుంటే ఉండే అని వదిలేసామనుకో, ఈ పాటికి బోల్డ్ మంది ఇందులో తాగుబోతులు ఉండేవాళ్ళు. ఈ పాటికి బోల్డ్ మంది అంటే ఏదో నేననేది తాగుబోతాడు అంటే ఒక్కడే పాపిస్తాడు అని అనుకోకండి. ఏమండి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుచేత నేను అంటాను, ఇప్పుడు నువ్వు శాంతికరమైన జలముల దగ్గరికి వచ్చావంటే ఎక్కడికి వచ్చి నాటపడ్డావు? దేవుని మందిరం. మందిరం అనగానే ఏమని అనుకోవాలి? శాంతికరమైన జలములు ఉండే చోటు. సరే, ఇప్పుడు ఈయన ద్వారా మనకి ఎంత ఉన్నాయి కదా, దీనిని బట్టి నేనేమంటానంటే మనం ఇలాగ ఆలోచించేద్దాం. ఇప్పుడు మన ఇంటి చుట్టూ సమాధానం ఉండాలంటారా? ఉండాలా వద్దా? ఉండాలా? ఏమండి, సమాధానం గురించి సమాధానమే ఉందనుకోండి, పెద్ద పనులు జరుగుతాయి. ఏ పనులు జరుగుతాయి చెప్పాలి? పెద్ద పెద్ద పనులు జరుగుతాయమ్మా. ఇప్పుడు సొలొమోను గారికి దేవుడు ఏం చేశాడు? అతనిని రాజుగా చేసి ఆ అబ్బాయి ద్వారా ఏమండి నేను నీకు ఏం చేస్తాను? సమాధానం కలుగజేస్తాను అని మొదలెట్టి ఒక్క సొలొమోను గారి ద్వారా ఇశ్రాయేలు దేశం 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎలాగుండిందట? నలుదిక్కులు. పోయిన వారం కూడా మనకు ఆ మ్యాటర్ వచ్చింది. నలుదిక్కులు అతని వలన ఏమొచ్చిందట? సమాధానం. అప్పుడు ఆ సమాధానంలో నువ్వేం చేయగలిగావంటే ఏమండి, మామూలుగా ఆలోచించేద్దాం. అన్ని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా అతనికి లోబడేయట, కప్పము చెల్లించేవారట. ఏమండి, ఈ సొలొమోను గారు ఏం చేసేవారంటే ఆయనకు ఓడల వ్యాపారం ఉండేది. ఏమండి, దేశాలు ఈవెన్ మన కేరళ నుంచి కూడా ఏమండి కొన్ని రకాల చెట్లు అక్కడ తీసుకెళ్ళినట్టు చరిత్ర ఉంది. కేరళ అంటే ఎక్కడ ఉంది? మన ఇండియాలో ఉంది. అంటే అప్పుడు యెరూషలేము ఇశ్రాయేల్ దేశం ఎక్కడో దూరంగా ఉందని అనుకోకండి, హిస్టరీ ప్రకారంగా చూస్తే కనుక లోపలికి వెళితే. అయితే అతను ఏం చేశాడు? ఉద్యానవనాలు కట్టాడు, రాజభవనాలు కట్టాడు, పెద్ద పెద్ద కార్యాలు చేశాడు. అక్కడ ఇక్కడ ప్రజలందరికీ తెలిసిపోతుంది. బైబిల్లో రాసిన విషయం చూస్తే కనుక ఆయనకి దంతంతో చేయబడిన సింహాసనం ఉండేదట. దంతం అంటే ఏది అంటే ఆ రోజుల్లో అంత నగిషి పని. ఆ దంతము మీద మళ్ళీ బంగారంతో పొదిగి ఉండేదట. ఇంతకుముందు జయలలిత గారికి కూడా అలాంటివి ఉండేయని, లేదా ఎవరో ఒక ఆయన అదే కర్ణాటకలో ఒక ఆయన ఎవరో ఉండేడు, ఆయనకి కూడా బంగారపు కుర్చీ ఉందని ఇట్లాంటివి మనం చదువుతాం. అంటే ఎప్పుడైతే సమాధానం ఉందో పెద్ద పెద్ద కార్యాలు చేయొచ్చబ్బా. ఎన్ని కార్యాలు చేయొచ్చమ్మా చెప్పాలి. అప్పుడు సొలొమోను గారు పెద్ద కార్యాలు, అన్నిటికన్నా పెద్ద కార్యం ఏంటంటే మందిరం కట్టాడు. ఏం కట్టాడండి చెప్పాలమ్మా, అందరూ చెప్పాలమ్మా. అమ్మ మీ ఇళ్ళల్లో కూడానమ్మా, మీ ఇళ్ళల్లో కూడా నేను చెప్తున్నా, పెద్ద పెద్ద కార్యాలు జరగాలంటే ఈ సమాధానం ఏలుబడి కావాలి. ఏం కావాలండి? ఎవరెవరి జీవితాల్లో ప్రభువా నా ఇంట్లో పెద్ద కార్యం జరగాలి, బలమైన కార్యం జరగాలి, శక్తి కలిగిన కార్యం జరగాలి. అమ్మా పెద్ద కార్యాలంటే ఏమంటారు? మన ఇళ్ళల్లో ఇల్లు కట్టుకోవడం అంటారా? ఒక్కటి. సరే, దేవుడు అలాంటి కృప ఇచ్చినగాక. మీ వ్యాపారాలు బాగుండాలంటారా? చెప్పాలి. ఓకే, వ్యాపారాలు బాగుండునుగాక. సార్ ఇంకేం పెద్ద పనులు ఉన్నాయి సార్? పెద్ద పనులు. కారు ఏదైనా, కారు కూడా అది పెద్ద పనేనా అంటే మనలాంటి వాళ్ళకి అది పెద్ద పని, ఎందుకంటే రెక్కాడుతాను కానీ డొక్కాడదు కాబట్టి. అమ్మ కారు కొనుక్కునే వాళ్ళకి పెద్ద పని దేవుడు చేయునుగాక. ఇంకేం కావాలమ్మా? ఏ సార్? పిల్లలకి మంచి జాబు. అది కూడా పెద్ద పనే, ఎందుకంటే అమ్మో ఒక్క ఉద్యోగానికి 1,00,000 మంది పోటీ పడుతున్నారట. మరి దేవుడు ఉద్యోగం ఇవ్వాలంటే అది పెద్ద పనే. దేవునికి స్తోత్రం. ఇంకేం పనులు ఏమేం కావాలి? ఎవరెవరు ఇప్పుడు చెప్పేసుకుంటారు? చెప్పండి అబ్బా, ప్రభు వాటిని విని దీవించునుగాక. ఇంకేంటంటే అమ్మా చెప్పకపోతే నేనేం చేయలేను. అదేటమ్మా విజయమ్మ గారు అలా చూస్తున్నారు? చెప్పండి అమ్మా. మమతా గారికి దేవుడు మంచి కార్యం చేయాలి. ఓకే, అదో పెద్ద కార్యం, వాళ్ళకి అది పెద్ద కార్యం. సార్ ఇంకా నేను చెప్తున్నా. అయితే నేను అంటున్నాను, దేవుడు పెద్ద కార్యాలు చేయాలి అంటే సమాధానం ఉన్నప్పుడే, అంటే శాంతికరమైన జలములు ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. అమ్మా ఈ వాక్యాన్ని నేను ఇలా చెబుదామని ఆశపడుతున్నాను. ప్రభు కృప చూపునుగాక. ఒకటి, నెంబర్ 1 ఏమిటంటే, ఇప్పుడు మన జీవితాల్లో సమాధానంగా ఉండడం అనే దానిని తెలుగులో ఎట్లా రాశారంటే నీతిమంతులుగా బ్రతకడం అండి. ఎలాగమ్మా? అది మనం 32:17 యెషయా గ్రంథంలో చదువుతాం. నీతిమంతులుగా ఉంటేనే శాంతికరమైన జలములు అనుకుందాం. ఏమనుకుందామండి? అమ్మ ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయమ్మా.
అన్నీ ఉన్న తర్వాత కూడా అన్నీ ఉన్నా మనలో ఎక్కువగా ఎవరు కనబడాలి? యేసు ప్రభు కనబడాలి. ఆయన లేకుండా ఇప్పుడు మనం ఏదో మంచి భోజనం వండుకొని ఏదో చేసుకొని ఉప్పు లేకుండా తినేసాము అనుకోండి, అయ్య బాబు ఇదేట్రా బాబు అనుకుంటాం. అంత చక్కటి కూర రుచి తెచ్చేది ఏది? ఉప్పు అయితే మన బ్రతుకుకి మేలు చేసేది ఎవరు? యేసు ప్రభు. 29:11 ఇర్మీయా గ్రంథంలో చదువుతాం, నీ మీద ఆయనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి. అంతేనా? అయితే నేనేమంటానంటే ఇది చూడండి అమ్మా, ఇది చదువుతారా ఒకసారి? ద్వితీయోపదేశ యెషయా గ్రంథం 32:17 వచనాన్ని. ప్రైజ్ లార్డ్. నీతి సమాధానము కలుగచేయును, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మన జీవితాల్లో శాంతికరమైన జలములు అని అనగానే ఆయన నీతి మనలో ఉండును గాక. ఎవరి నీతి అమ్మా? చెప్పండి అమ్మా, అయ్యగారు చెప్పాలి. బాబా అందరూ చెప్తున్నారా? ఎవరి నీతి ఉండాలి? అప్పుడు ఆయన నీతి మనలో ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఆయన నీతిగా మనల్ని ఎలా చేశాడు అనగానే మీకు ఆ వచనాలు వచ్చేయాలి. ఎలాగా? ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనం అందరం, అంతేనండి, అవన్నీ అలాగే రాసి ఉన్నాయి బైబిల్లో. అది ఆయన నీతి మనలో ఉండునుగా. ఇప్పుడు నీతి లేని వాళ్ళు ఎంత తొంట్రోలుగా ఉంటారో తెలుసా? నీతి లేని వాళ్ళు ఎంత అన్యాయంగా బ్రతుకుతారో తెలుసా? అదే మన ఇళ్ళల్లో కూడా అమ్మ ప్రేమతో పెట్టాక కూడా ఏమ్మా ఏ పిల్ల బాగలేదు, పెట్టావులే అన్నం పెట్టావులే అని అనే పిల్ల ఉంటుంది ఒకటి. మిగిలినోళ్ళేమో మా మమ్మీ మంచిగా పెట్టిందని అలాగా పొగుడుతూ ఉంటే ఎవడో ఒకడు ఉంటాడు, పెట్టారు అన్నం పెట్టారు, ఏమో కొంతమంది ఎలాగో ఉంటారు. నేనేమంటానంటే ఈ నీతి అనేది దయచేసి కాళ్ళు పట్టుకున్నట్టుగా నేను బతిమాలుతున్నాను మీ జీవితాల్లో. అమ్మ హల్లెలూయా ప్రార్థనా మందిరానికి వచ్చుచున్న బిడ్డలు ఎవరైనా కూడా నీతిమంతులుగానే ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అంతే, ఇందులో రాజీ పడ్డానికి ఏం లేదు. మీకు సొంతం ఏదన్నా ఉంటే ఉండుగా, కాదు నీకు నీ ఇంటికి పెట్టుకో. కానీ మందిరంలో మాత్రం దేవుని బిడ్డలుగా ఉంటున్నామంటే నీతిమంతులు మాత్రమే. ఏమంటే ఒక టైం వస్తుందట, మేకలు వేరవుతాయి, గొర్రెలు వేరవుతాయి. అప్పుడు గొర్రె కూడా ఏమండి అయ్యో అలాగెళ్ళిపోతున్నాయి మేకలు అని గొర్రె కూడా ఎంతో బాధపడవచ్చు. అయ్యో మాతో ఉన్న వాళ్ళే ఏంటంటే ఇలాగైపోయారు అని అనుకోవచ్చు. కానీ ప్రభు గొర్రెల్ని వేరు చేస్తాడు, మేకలను వేరు చేస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, భూమి మొదలుకొని మీ కొరకు ఎన్ని సిద్ధం చేశాను, రా నాన్న అని ఆ నీతిమంతుల్ని, ఆ గొర్రెల్ని, కుడి ప్రక్కన ఉన్న వారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నేను అంటాను, ఏమంటే నువ్వు అక్కడపై ఈ తరము వారిలో అమ్మా దయచేసి చెప్తున్నాను, మీ భోజనం కూడా నీతి ఉండునుగాక. భోజనంలో కూడా ఏముండాలి చెప్పండి, నా ఇంకా చూడండి, ఏం పర్వాలేదు అమ్మా, నేను బతిమాలుతున్నాను. ఇప్పుడు కనీసం ఇది 2-3 వారాలు చెప్పినా అవ్వదు, కానీ ఈ రోజుకి దేవుడు ఎంత ఎత్తాడో చూసి అంతే చూసుకుందాం. మొట్టమొదటి నేను అంటున్నాను, నీ ఇంటిలో కూడా నీతి ఉండునుగాక. నీతిమంతులు గుడారం అని తెలుగులో సామెతల గ్రంథంలో 10 చదువుతాం. నీతిమంతులు గుడారం వేరే. నీతిమంతులు వాళ్ళకి ఎలాగ ఉంటారు అంటే వాళ్ళు ఇంకనూ చిగురిస్తారు అంటాడు. ఇప్పుడు పునాది గట్టిగా ఉంటుంది అంటాడు. నీతిమంతులు అన్నాడు. ఇప్పుడు ఈ నీతిలో కూడా అనీతిమంతులు ఉంటారు, స్వనీతి నీతిపరులు ఉంటారు. అందుకు దేవుడు ఏం చేశాడు, మీ నీతి ఎవరికంటే అవ్వాలి? శాస్త్రులా అంటే వాళ్ళు నీతిమంతులు కాదని అనడానికి వీల్లేదు, వాళ్ళు నీతిమంతులే. తర్వాత శాస్త్రుల నీతి కంటేను అంటే వాళ్ళు నీతిమంతులే. మరి వాళ్ళ నీతి ఇక్కడ కుదరదు. అప్పుడు ఎవరి నీతి కావాలంటాడు? నా నీతి ఉండాలమ్మా మీలో. శాస్త్రుల నీతి కాదు, పరిసయ్యుల నీతి కాదు. 5:20 చదువుతాం కదా మత్తయిలో. ఆ నీతి వద్దు, నా నీతి ఉండాలి. సార్ నీ భోజనం మీద దేవుని నీతి ఉండునుగాక, నీ కుటుంబ జీవితంలో దేవుని నీతి ఉండునుగాక, నీ సంపాదన మీద దేవుని నీతి ఉండునుగాక. కోపంగా ఉంటే నేనేం చేయలేను, కానీ దేవుని నీతి ఉండడం అది శాంతికరమైన జాలములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఒకవేళ సంపాదన లేదండి, మగ ఆయన ఏం కష్టపడి తేలేకపోతున్నాడు, అప్పుడు ఆ అమ్మగారు ఏం చేస్తుంది? చులకనగా మాట్లాడరమ్మా, ఏం సంపాదించావు, ఏం తెచ్చావు, ఎప్పుడు తెస్తానే ఉండాలి, తేకపోతే ఆయనకి విలువ ఉండదు. నేను ఒక ఆయన అలాగే నాకు తెలుసు, నీ జీవితంలో ఒక 5 రూపాయలు సంపాదించి ఒక నెలకి అని అంటే 5 రూపాయలు సంపాదించలేకపోవడం వల్ల కుటుంబమే వద్దని ముక్కలైపోయారు. అక్కడ ఆలోచన చేయండి.
దేవుని విషయంలో నీతిని మెయింటెనెన్స్ చేయగలిగిన బిడ్డలు వేరుగా ఉంటారు. ఏమండి, దేవునికి కావలసింది ఎవరంటే, ఓడలో ఒక్క అవినీతిమంతుడు ఎక్కాడండి. ఓడలో ఒక్కడు, నోవహు గారు ఓడలో అవినీతిమంతులు ఎవరు ఎక్కారు? ఒక్కడు లేడు అందులో. నేను అంటున్నా సార్, నీతి విషయంలో మనం సవాలుగా బ్రతకాలి. దేవుని బిడ్డలు అని అనగానే ఈ నీతి విషయంలో మాత్రం ఓ ప్రత్యేకమైన బిడ్డలుగానే నువ్వు నేను ఉండాలి. తర్వాత ఇంకొకటి, ఏమండి, ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం ఆలోచన చేద్దాం సార్. ఇప్పుడు ఈ నీతిని, లేకపోతే దీనిని శాంతము అనేదే కదా ఇప్పుడు శాంతికరమైన జలములు కదా, అదే మనకు కావాలి. దానికి ఒక వచనం ఎలా రాశాడంటే సార్, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమని రాశాడు అని అంటే, శాంతికరమైన జలముల గురించి చెబుతున్నాను. అందులో ఒకటి, నీతిమంతులుగా మీరు ఉండడం. అది మీ జీవితానికి నాకు ఏం కావాలి? ఏమండి, శాంతికరమైన జలం. అప్పుడు చదవండి అమ్మ. అదే 4-6 వచనంలో ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెబితే బాగుంటుంది అని అంటే, ఆలోచన చెయ్యడానికి, ఏమండి, ఇప్పుడు ఈ వచనంలో మనం గమనించగలిగిన సత్యం ఏమిటంటే, ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం ఉంటుందో, ఇప్పుడు నీతిమంతులు అనగానే వాళ్ళు వివేకం కలిగిన వారిగా ఉంటారు. అది చాలా ప్రత్యేకమైనటువంటి వాక్య భాగమే. దానిని బట్టి మనం ఆలోచన చేయగలిగినటువంటి ఒకే ఒక సత్యం ఏమిటంటే, ఏమంటే, నీతి సమాధానమును కలుగుజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ సమాధానం, ఈ నెమ్మది, ఈ చల్లటి వాతావరణం ఉంటుందో, వాళ్ళ గురించి బైబిల్లో ఏం రాశాడంటే, అదే మీకు వివేకము అని రాశాడు. అంటే ఇప్పుడు చల్లని, అంటే శాంతికరమైన జలములు అనే దానికి రీజన్ ఏమొచ్చిందంటే, వాక్యం వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? వాక్యం మీ లోపల కనుక పనిచేస్తుంది అనుకో, దాన్ని మళ్ళీ 111:10లో కూడా అదే వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం నీ లోపల ఇంప్లిమెంట్ అయ్యింది, పని చేస్తుంది. అప్పుడు సమాధానం అనేది మనకే తెలుస్తుంది. అప్పుడు సమాధానంగా ఉన్నాము అని అంటే దాని అర్థం ఏమిటంటాడు అక్కడ? అదే మీకు వివేకము అని అన్నాడు. అప్పుడు దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి సమాధానంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, నిమ్మలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, శాంతికరమైన జలముల దగ్గర ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన ఒక టైటిల్ ఏంటంటే, వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళట. వాక్యం ఎవరిలో ఉంటే వాళ్ళు ఎవరు చెప్పాలి? అందరూ చెప్పండి. ఎంతమంది వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారు అనగానే, ఇప్పుడు ఇంచుమించుగా మగాళ్ళల్లోనూ అధిక శాతం ఉండాలి, ఆడవాళ్ళల్లో కూడా ఏముండాలి? అధికమైన శాతం దేవుని గూర్చిన వివేకం నీ లోపల ఉండి తీరాలి. ఇప్పుడు వివేకం లేని అని అనగానే అక్కడ సుందర స్త్రీ అని ఒక మాట వస్తుంది సామెతల్లో. వివేకం లేనోడు కూడా అలాగే ఉంటాడు. పాపం సోగ్గాళ్ళగా ఉన్నా కూడా ఏముండదు, పైకి చేతిలో గన్నున్నా ఓ 2 పెట్టెలు పట్టుకురాలేడు, చేతికి బైబిల్ ఉన్నా ఓ మంచి ప్రార్థన ఉండదు, ఓ బతుకు సరిగ్గా ఉండదు. నేనేమంటున్నానంటే, వివేకం లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు, వాళ్ళ జీవితాల్లో నెమ్మది ఉండదండి. అంచేత వివేకం అని అనగానే ఇది చాలా ప్రత్యేకమైన వచన భాగానికి మనం చూడాలి. ఇప్పుడు అమ్మ, సామెతల గ్రంథం దీనికి అనుకూలమైన వచనాన్ని నేను ఇంకోటి చెప్తాను. 17-27 వచనం చదవండి అమ్మ. 17-27 వచనం ఏమని అంటున్నాడు అక్కడ? మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఎవరు వివేకి అమ్మా అంటే? ఇప్పుడు జనరల్గా అందులో ఏముండాలి? ఇప్పుడు నువ్వు వివేకివి అని అనగానే నీ లోపల శాంతికరమైన జలములు ఉండి తీరాలి. ఇగో సార్, ఒక సందర్భాల్లో పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. మీరు వాటి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నేను చెప్తున్నాను, ఏదైనా కూడా అది చిన్నదేవని పెద్దదేవని, ప్రభువా ఇదిగో వీళ్ళు ఇలాగ అనుకుంటున్నారు, ప్రభువా ఈ విధంగా రేపు ఏదో తగాదా పెట్టేటట్టు ఉన్నారు, ఇలాంటి విషయంలో నేను ఎలాగ అడుగులు వేయాలి, ఎలా నడవాలి నాకు నేర్పించండి. అమ్మా నేను చెప్తున్నాను, కొంతమంది కావాలని తగాదా పెట్టుకొని తర్వాత పాస్టర్ గారి మీద అవి ఇవి వేసేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాటి విషయంలో కూడా నేను చెప్తున్నాను, ప్రభు దగ్గర ఈ ఫైల్ వెళ్ళిందా లేదా నేను అడుగుతాను ప్రభువుని, ప్రభువా వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు, దుష్టుడు నోరు ముగించడం నీ వల్లే. అంచేత ఇప్పుడు వివేకం అనే దానిని ఏంటంటే,
ఎవరైతే శాంతికరమైన జలముల దగ్గర ఉంటారో వాళ్ళు వివేకంగా ఉంటారట. ఆ వివేకం అనే దానికి నేనేం చెప్పానంటే వాక్యం ఉండడం వాళ్ళల్లో. ఏముండాలి చెప్పండి అమ్మా. ఇప్పుడు వివేకి, జ్ఞాని, తెలివి, ఈ మూడు ఎప్పుడైనా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు, ఏమండి ఇప్పుడు జ్ఞానం అనగానే అక్కడ చార్ట్ ఉంది, మీరు ఎవరైనా కావాలంటే తీసుకొని వెళ్ళిపోండి ఆ బోర్డు, చాలా కష్టపడి తయారు చేసిన వాక్యం అది. జ్ఞానం అని అనగానే దానికి మించింది ఇంకొక నోట్స్ ఏం దొరకదేమో అని నేను అనుకుంటాను. అట్లాగే నేను చాలా తయారు చేశాను. తయారు చేసిన దాంట్లో ఇప్పుడు జ్ఞానం ఒక సెక్టార్, అదొక భాగం. తర్వాత తెలివి అది ఇంకొక భాగం. తర్వాత ఏమండి ఇంకేంటి వివేకం అది ఇంకొక భాగం. ఇప్పుడు ఈ మూడు అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నాయి సార్. ఈ మూడు కూడా పనిచేయడానికి దేవుని యొక్క ఏమండి వాక్యమే కారణం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమండి ఇప్పుడు శాంత గుణము గలవాడు ఏమని పిలువబడతాడట? ఇప్పుడు ఎంతమంది శాంతం ఉంది? ఆల్జబ్రా, గుండు గాబరా అనేది వేరే. గొడవలకి కాలు దూవడం, ఊరికి ఏదో రకంగా రెచ్చగొట్టి ఏదో రకంగా మనుషుల్ని బాధ పెట్టడం, అయ్యో అదొక రకంగా నీకు అదొక దరిద్రం అయ్యా, జాగ్రత్త. సరే, ఇప్పుడు దీని గురించి ఈ శాంత గుణము గలవాడు వివేకి అన్నాడంటే వాడికి శాంతం ఎలా వచ్చిందంటే ఈ వాక్యమే. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ప్రసంగి 7:8 అహంకారి కంటే కూడా వివేకి శ్రేష్ఠుడని రాశాడు. ఇందాకేమో నీతి గురించి చదివాం. నీతి అనగానే శాంతికరమైన జలములు అనగా దేవుని నీతి. అలాగనే ఇప్పుడు శాంతికరమైన జలములు అనగానే పుష్కలంగా దొరికే ఈ దేవుని వాక్యం. ఇది లేని చోట మనుషులు అట్టడుగుపోతారు. సరేనమ్మా, ఇప్పుడు అందులో చదువుతారమ్మా. అక్కడ ఏమని రాశాడు? అక్కడ ప్రసంగి 7:8 అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడమ్మా? ఎవరైతే ఇప్పుడు శ్రేష్ఠుడు అనగా శాంతం అని అనగానే అర్థం ఏమిటి? అక్కడ వివేకం కలిగిన వాళ్ళు వివేకంగా ఉంటారు. ఒక పార్ట్ అనుకుందాం అందులో. కాకపోతే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అమ్మా సార్ అంటే కోపాలకి తావిచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా నండి ప్రభువు దగ్గర అడగాలి. ఎందుకంటే అన్ని లోపాలు ఉంటాయి మనకి. లోపాలను సరిచేసే కేంద్రమే దేవుని మందిరం. ఈ మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వాడు బాగుపడకపోతే ఇంకా వాడికి పరలోకం ఉంటుందంటే నమ్మకం లేదు. అందుచేత నీ కుటుంబంలో శాంతము ఉండునుగాక. ఏమంటే ఈ శాంతము కలిగిన వాళ్ళు ఎలాగుంటారట? వివేకం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఈ శాంతము కలిగిన వాళ్ళు ఎవరంటే అహంకారుల కంటే శ్రేష్ఠులు. ఎవరికంటే శ్రేష్ఠులు చెప్పాలి. వాళ్ళకి అలాగే ఎలా వచ్చిందంటే వాక్యమే కారణం, అది మెయిన్. కాకపోతే అయ్యా నువ్వు ఎవరికంటే గొప్పడు అయిపోయావు, శాంతం కలిగి ఉన్నావు అనుకో, అప్పుడు ఎవరికంటే గొప్పడు? అహంకారంగా ఉంటారు. అహంకారం అంటే ఏంటమ్మా? తెలుగులో దానికి ఇంకో పదం ఏమిటి? గర్వంగా ఉండడం. అమ్మా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత పూరి గుడిసె కూడా ఎలా మారాలో తెలుసా? ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. చిన్న కుటుంబం అని అనుకోవాలి. మన పిల్లలను చూడగానే ఆడు తూకం అయితే బంగారం ఓడిపోవాలి, ఆడు నెగ్గాలి, అట్లా తయారవ్వాలి. అందుచేత ఎప్పుడు దేవుని యొక్క అభిషేకం వారి మీద ఉండునుగాక. ఇళ్లల్లోనండి చాలా తగదు. ఇప్పుడు నోవహు గారు ఇలాగా మన పుస్తకాలు ఆదికాండలు చదివితే అప్పుడు వాళ్ళకి పేర్లు పెట్టారు. ఏమైనా పేరు పెట్టారు? నోవహు అంటే ఏంటి అండి? అంటే వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారట? ఈ అబ్బాయి వలన ఆ అబ్బాయికి పేరు పెట్టిన రోజున ఏం ఉద్దేశాలు కలిగినాయి వాళ్ళిద్దరికీనే? ఎట్రామ్మా అని కూర్చోబెట్టి, నీకు తెలియదు నేను చెప్తున్నా, ఈ పిల్లోడు వల్ల మన ఇంటికి ఏం రావాలి అమ్మ? మీ వల్ల, పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఏం రావాలి చెప్పండి అమ్మా? వస్తుందంటారా? మన పిల్లల వల్ల మనకి ఏమన్నా సమాధానం, నెమ్మది, ప్రశాంతం, నిర్మలం, ఎలాగా శాంతికరమైన జలములే ఉన్నాయా మన ఇంట్లో? నీళ్ళన్నీ కెలికేస్తున్నాడేమో వాడు, నీళ్ళన్నీ కెలిపేస్తున్నారేమో అంటే మురికి పైకి వచ్చేటట్టుగా. జాగ్రత్తగా ఉందాం. మన పిల్లల మీద దేవుని కృప ఉండునుగాక, మన కుటుంబం మీద దేవుని కృప ఉండునుగాక. కోపంగా చూడకండి ఏమండి, మన ఇళ్ళల్లో అందరూ కూడా దీవెనకరమైన బిడ్డలుగా ఉండాలి. సరే, ఇంకొకటి శాంతం అనే దానికి బైబిల్ వాక్యాల్లో ఎలా చెప్పాడంటే జెఫన్యా 3:17 ప్రకారంగా ఏమని అంటున్నాడు అక్కడ? చదవండి అమ్మ ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. జెఫన్యా
17వ వచనం, ఇంకొక 10 నిమిషాలు అబ్బా వాక్యం చెప్పి నేను ముగిస్తాను. నీ దేవుడైన యెహోవా అమ్మా నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఆయన మిమ్మును రక్షించును, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి, నీ మీద తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి. ఏంటి ఏం వహించాడమ్మా అంటే ఒక చిన్న మాట మనం ఆలోచన చేయాలి. శాంతము వహించి నీ అందరి సంతోషము చేత, మీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు ఇది మీరు చూడండి సార్, ఎవరైతే శాంతంగా ఉంటారో వాళ్ళ మీద దేవుని కృప కాకుండా, అంటే అది మాత్రమే కాకుండా ఏమండి దేవుని సంతోషం. ఏ సంతోషం? ఆయన కూడా మనల్ని చూసి ఏం చేస్తున్నాడట? ఇప్పుడు శాంతికరమైన జలములు అని అనే అనుభవం ఏంటంటే, ఒకటి నీతి మెయింటెనెన్స్ అవ్వాలి. నీతి మాత్రం దీంట్లో తేడా రావద్దు, రాజీ పడవద్దు. ప్రభువా ఈ తరము వారిలో నీతిమంతులు అని అనగానే మన కుటుంబం పేరుండునుగాక, మన పిల్లల పేరుండునుగాక. ఏం సార్ ఇది దేవుడు గొప్పగా దీవించునుగాక. రెండవది, మనము శాంతికరమైన జలములు అని అనగానే ఏమంటే సమాధానం కలిగి వివేకంగా ఉండడం, దేవునికి స్తోత్రం. తర్వాత అహంకారుల కంటే గొప్పవారిగా ఉండడం, తర్వాత దేవునిలో ఎప్పుడూ సంతోషంగా ఉండడం, దేవునికి స్తోత్రం. వారి మీద దేవుని కృప అపరిమితముగా ఉండునుగాక. ఏమండి ఇప్పుడు ఈ శాంతం లేకపోతే చాలామంది ఆతృత పడతారని రాశాడు బైబిల్లో. అలాగుంది. శాంతం లేదనుకో, నెమ్మది లేదనుకో, ఏమండి ప్రశాంతత లేదనుకో, ఏదో తొందర నిర్ణయాలు తీసుకొని దాని వెనక వచ్చే అనర్థాలకు వాళ్ళు బానిసలయ్యి తర్వాత చేతులు గాలి అప్పుడు ఆకులు పట్టుకోవడానికి. అమ్మా పాస్టర్గా నేను చెప్పే వాక్యాలు గనక మీరు వినకపోతే మీ జీవితంలో ఏమండి ఆశీర్వాదకరమే ఉండదు. ఆలోచన చెయ్యాలి, బాగా దేవుని యొక్క ప్రత్యేకతలు కనుగోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను, ఇది కూడా ఏమంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉందంటే, దేవుని యొక్క సమాధానము నెమ్మది మనలో ఉంది అని అంటే అర్థం ఏమిటంటే, సైతాను మన కాళ్ళ క్రింద త్రొక్కబడాలి. ఏమంటే ఇప్పుడు సమాధానంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం అని అంటే అర్థం ఏమిటి? ఎప్పుడూ సైతాను ఓడిపోవాలి మన ముందు. ఎప్పుడు సైతాన్ ఏం కావాలి చెప్పండి అమ్మా? సమాధానకర్తయగు దేవుడు సైతానుని అంటే అప్పుడు మీరు ఇందులో పార్ట్ ఏంటి అని అంటే, శాంతికరమైన జలములు అనగానే నీకు అది ఎప్పుడు కూడా జయ విజయములను ఇచ్చునుగాక. జయమే ఉండాలి. నువ్వు బతికినంత వరకు సైతాను గారిని తొక్కేసే మనిషిగా ఉంటావా? నువ్వు బతికినంత వరకు ఎవరు తొక్కేయాలి? అలాగ అవదండి. కొన్నిసార్లు ఆడు మా కుర్చీల్లో కూర్చుంటాడు. నేను అంటున్నాను, వాడు మన ఇళ్లలో వచ్చి ఉండడానికి అనుమతి లేదు. ఏమంటే ఏదో ఒంటికి పైనే కదా అంత తలకాయ అక్కడ పెట్టుకుంటుందిలే అంటే తెల్లారైతే మనల్ని కూడా గెంటేస్తుంది. అది సైతాన్ గారికి చోటు ఇవ్వద్దని బైబిల్లో ఒకసారా 2 సార్లా, వాడిని తరిమేయండి అని ఒకసారా 2 సార్లా. వాడు ఉంటే దరిద్రం. ఇంకా బైబిల్లో ఏం రాశాడు? వాడున్న చోటల్లా ప్రతి నీచ కార్యం జరుగుద్ది అంటాడు. ఏమంటాడండి? అలాగే రాశాడు యాకోబు పత్రికలో. మనం 3:15 వచ్చిన అనుకుంటున్నాను, బహుశా అక్కడ మనం చదువుతాం. వాడు ఉన్నాడు అంటే నీచ కార్యాలే, గొడవలే, కొట్లాట్లే, ప్రశాంతం ఉండదు వాడికి. ఎందుకంటే వాడు గొడవలు రాజాడు. వాడు ఎవడాడు? గొడవల రాజు. వాడు గొడవలే కావాలి. వాడు వచ్చిందే అందుకు. ఏమంటే కలవరం పెట్టడానికి, కొట్లాట్లు పెట్టడానికి, అసమాధానం పెట్టడానికి. అయ్యో ప్రశాంతంగా ఉన్న ఇంట్లో నిప్పేసి వెళ్ళిపోతాడు. అది బైబిల్ వాక్యాల్లో చదువుతుంది. అందుచేత వాడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? మీ కాళ్ళ క్రింద చిదుగా ద్రొక్కబడాలి. దేవునికి స్తోత్రం. అది మీరు 16-20లో ఆ వచనాన్ని మనం చదువుతాం. తర్వాత ఈ శాంతికరమైన జలములు అని అన్నప్పుడు బైబిల్ వాక్యాల్లో ఎట్లా రాసి ఉందంటే, ఏమంటే ఇక శత్రువు అనేవాడు పైకి లేవకూడదండి. శత్రువు ఉన్నాడు అనుకో, ప్రశాంతం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు భలే గొప్పవాడండి. మన శత్రువులు మనం అనుకున్నట్టే కాదు, ఆ శత్రువులకి ఇంకెవరు ఉన్నారో వాళ్ళని కూడా అణిచేసేవాడే మన దేవుడు. అంచేత సరే ప్రభువుని అడుగుదాం. ఏది సముద్రపు పొంగును అణుచువాడా, మా శత్రువుల మీద మీరు కొంచెం చర్య తీసుకోవాలి, మా విరోధుల మీద మీరు చర్య తీసుకోవాలి, మాకు విరోధంగా రూపించబడే వాటి మీద మీరు చర్య తీసుకోవాలి. బైబిల్లో అలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
తర్వాత మనము ప్రశాంతంగా శాంతికరమైన జలములు అని అనగానే అమ్మ తిమోతి 2:1 అమ్మ చదువుతాం. అందులో 1 తిమోతి 2:1 మనము నెమ్మదిగాను ఇంకెలాగండి మనము సంపూర్ణ భక్తియు అండి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ఏం చేయాలమ్మా? విజ్ఞాపనలను, ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఏం చేయాలట? హెచ్చరిక. అంటే ఇప్పుడు నేను శాంతికరమైన జలములు అని అనగానే మనందరి జీవితాల్లో ప్రార్థనా జీవితం ఉండాలి. ఏ జీవితం ఉండాలండి? అక్కడ యాచనలు ఉన్నా, విజ్ఞాపనలు అన్నా, ప్రార్థనలు అన్నా, ఏమంటే మన పిల్లల కోసం మనం ప్రార్థన చేసేది నిజమే కదా? ఇది నిజమే కదా? మన పిల్లల కోసం మనం మానేస్తామా? అమ్మో, మన పిల్లల కోసం మనం ఎప్పుడు మానేయాలి? మానేము. కానీ బైబిల్లో ఏం రాశాడు? మన దేశ నాయకుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఏం చేయాలట? ఏమంటే మీరు ఈ విషయంలో మర్చిపోకూడదు. మన సీఎంల గారి కోసం ప్రార్థన చేయాలి. మన మీద అధికారులు ఉంటారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నేను అంటాను, ఇక బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనేది కూడా శాంతికరమైన జలములే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ రోజుకి దేవుడు ఇంత వాక్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఏమంటే శాంతికరమైన జలములు అనగానే ప్రార్థన ఉండునుగాక. శాంతికరమైన జలములు అనగానే కాస్త మీ వలన సమాధానం, నెమ్మది, నిర్మలమైన పరిస్థితులు వచ్చునుగాక. అలాగే బైబిల్ వాక్యాల్లో మనం చదివితే శత్రువులు అణిచివేయబడేటట్టుగా శాంతికరమైన జలములు మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ మనం ఉండాలి. ఎప్పుడైతే శాంతికరమైన జలములు అనగానే దేవుని వాక్యమే, మర్చిపోకూడదు. వాక్యం మీలో ఉన్నంత వరకు సైతాను మీ క్రింద ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా జీవితం చాలా అవసరం. తర్వాత బైబిల్ వాక్యాల్లో ఇంకా మనం చదివితే గనక ఎప్పుడు దేవుణ్ణి వెతికే వారిగా కావాలి. ఏం కావాలమ్మా? ఎప్పుడు వెతకండి అమ్మా. బైబిల్ వాక్యాల్లో మీరు మొదటి రాజుల గ్రంథం 8:56 మనం చదువుతాం. ఎప్పుడు దేవునిని వెతికేవారిగా అంటే ఆయన దొరకడో అంచేత ఎక్కడో ఉంటాడు అక్కడికి వెళ్ళడం కాదు. వెతకడం అంటే బైబిల్ గ్రంథమే రోజు చదువుతూ ఉండాలి. అమ్మ, చదువుతూ ఉంటే ఆశ్చర్యకరమైన సంగతులు చూపిస్తూ ఉంటాడు. అవి పట్టుకొని నేను ఒక్కొక్కసారి ఈ వాక్యాలు ఇలా చూస్తాను, చదువుతూ ఉంటాను, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అంతే, ఆపేస్తాను. అక్కడితో ఆపి కాసేపు ప్రార్థన చేసి, ప్రభువా ఇదేంటి ఇలాగ వాక్యం ఇలా ఉంది అని ఆ వాక్యం కోసం కొద్దిసేపు ప్రార్థన చేసి, అది మరి ఈరోజు చెప్పడానికి కాకపోవచ్చు, కానీ నాకంటూ మాట్లాడాడు కాబట్టి నేను గుర్తుపెట్టుకుంటాను. అంచేత రోజు కూడా ఈ వాక్యాలు మీ జీవితాల్లో ఉండునుగాక. ఏమండి, శాంతికరమైన జలముల దగ్గరికి నడిపించే దేవుడిని మాత్రం మీరేం చేయొద్దమ్మా? ఆయన అవసరం నాకు అయిపోయింది, ఆయన అవసరం నాకు లేదు అనేటట్టు ఉండొద్దు. ఎప్పుడు ఆయన సన్నిధిలో బ్రతుకుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. నేను ఎక్కువగా టైం తీసుకున్నాను, క్షమించండి. ప్రభు చిత్తమైతే ఇదే వాక్యాన్ని మరింకొక రోజు మనం ఆలోచన చేద్దాము. ప్రభు చిత్తమైతే ఏమండి ప్రార్థన చేసుకుందాం. చిన్న